ఆ తర్వాత ఇక కొలస్సీ 2వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు రాసింది. మరి ఎవరన్నా ఈ లోక జ్ఞానంతో మిమ్మలను చెరపట్టి తీసుకుపోకుండా, మోసం చేయకుండా, మనుషుల పద్ధతులు మీకు నేర్పించకుండా జాగ్రత్త పడండి అని రాసింది. ఈ బోధ క్రీస్తును బట్టి లేకుండా ఇంకా వేరే బోధ ఉంటే నమ్మకండి, మోసపోకండి అని రాసింది. మరి ఫిలాసఫీ, వెయిన్ డిసీట్, ట్రెడిషన్ ఆఫ్ మెన్, ది రూడిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ నాట్ ఆఫ్టర్ క్రైస్ట్. ఈ లోకరీతులు, పద్ధతులు, ఆ తర్వాత వేదాంతాలు, ఇవన్నీ క్రీస్తును మూలముగా పెట్టుకోనివి కాబట్టి మనకు వద్దు, మోసపోకండి, ఈ మనుషుల మోసంలో పడకండి అని రాసింది. కాబట్టి ఎన్నో విధాల చాలా జ్ఞానంతో చెప్తే కూడా మరి యేసు ప్రభువును గురించిన ఈ బోధ మరవకండి. మరి అయితే ఇంకో విషయం అక్కడ ఆ వాక్యం నిందా చెప్పిన వాక్యంలో రాసింది, యేసు ప్రభువులో దైవత్వం గురించిన సంపూర్ణత ఉన్నదంట. ఆ వాక్యం తెలుగులో మీరు చదువుకోవచ్చు తర్వాత ఇంటికి పోయినాక. ఫర్ ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ అని రాసింది. అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపం ఆయన. ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. ఆ దైవత్వం గురించిన మొత్తం తెలుగులో తీసి చదవండి అయ్యా ఆ వాక్యం. కొలస్సీ 2:8 నుంచి 10 వరకు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల వాక్యమును అనుసరించి మోసకరమైన నిరుద్ధక తత్వము జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవచ్చున్న వాడై ఉండనేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దైవత్వము యొక్క సర్వస్వరూపిత శరీరము. కొంచెం మీరు చదవండి, ఇంకెవరన్నా స్పష్టంగా చదవండి. ఆయన అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమునకు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థకతత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకుని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత సంపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. హల్లెలూయా. మరందుకి యేసు నామమున బాప్తిజం అనవాలి. యేసు నామమున నీ బాప్తిజం. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. అయితే ఆయన యందే మనం పరిపూర్ణమవుతామంట. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అవును, ఆయన యందు మీరు సంపూర్ణులు అవుతారు. కాబట్టి వారికి యేసునామమున బాప్తిజం ఇవ్వకపోతే వాళ్ళు సంపూర్ణులు ఎట్లా అవుతారు? ఆయన యందే సంపూర్ణులు అవుతాం కదా. ఆయనక ఇక చదవండి అయ్యా. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు ఆయనే. శిరస్సును కాదంటే ఎట్లాగా? ఆ నామమున బాప్తిజం ఇవ్వకపోతే ఎట్లాగా? యెషయా 9:6 రాసింది, మనకు ఒక శిశువు జన్మించనని రాసున్నాక జోగొట్టండి అని రాసలేదు, నిత్యుడగు తండ్రి అని రాస్తుంది. ఆయన పేరు నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి శరీరములు మనకు కనబడ్డాడు కదండి. ఇందాక చదువుకున్న వాక్యమే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంపూర్ణత శరీరముగా క్రీస్తులో నివాసం చేస్తా ఉన్నదని. కాబట్టి ఆ శిశువు పేరేంటి అనంటే నిత్యుడగు తండ్రి. ఇక చిన్న దేవుడు కాదు, కొత్త దేవుడు కాదు. అందుకే ఫిలిప్పీ 2:6-12 వరకు చూస్తే యేసు నామమున ప్రతి మోకాలు వంగును, యేసు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకొనును. ఆ నామము అన్ని నామములకు పైనామము అని రాస్తుంది. అన్ని నామములకు పైనామం అది. ఆయనక ఆకాశమందు ఉన్నవన్నీ కూడా మోకరించాలి యేసునామానికి. భూమి మీద ఉన్నవన్నీ మోకరించాలి యేసునామానికి. భూమి కింద ఉన్నవన్నీ మోకరించాలి యేసునామానికి. అంటే ఏమన్నమాట? దేవదూతలు మోకరించాలి యేసునామానికి, మనుషులంతా మోకరించాలి యేసునామానికి, సైతాను శక్తులంతా గడగడ వణుకుతాయి.
యేసు నామానికి హల్లెలూయా, హల్లెలూయా. మరైతే అపోస్తల కార్యం 4:19 పేతురు యోహానులు మరి ఏమంటున్నారు? మీరు యేసు ప్రభుని ప్రకటించొద్దంటే ఏమన్నారు? మేము మీకు భయపడాలా లేకపోతే మేము దేవునికి భయపడాలా? చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఏది న్యాయం, ఏది ఉచితము అని అడిగినారు కదా నిలదీసి. మీకు భయపడాలా దేవునికి భయపడాలా అని. కాబట్టి మనుషుల పద్ధతులకు భయపడి, మనుషులు తిడతారేమో అని భయపడి మీరు ఇట్లా చెప్పకపోతే మరి కష్టం కదా. ఎవరిని సేవిస్తున్నారు మీరు? ఎవరికి దాసులు మీరు? మరి మనుషులకు భయపడడం కాదు, దేవునికే భయపడదాం. దేవుని వాక్యం ఆఖరి మాట మనకు అన్ని విషయాల్లో కదండి. ద ఫైనల్ వర్డ్, ద లాస్ట్ వర్డిక్ట్, ద సుప్రీం కోర్ట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమే మనకు ఆఖరి తీర్పు, ఆఖరి మాట. వాక్యంలో ఆధారం చూపిస్తున్నాను కదా. మరైతే గలతీ 1:6-12 వరకు చూస్తే ఇక అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషులను మెప్పించినట్లయితే నేను దేవుని సేవకుడని కాను అంటాడు. ఎందుకు? ఇద్దరు యజమానుల దాసులై ఉండలేరు. నేను మనుషులను మెప్పించను, దేవుని మెప్పిస్తా అంటున్నాడు. ఆ తర్వాత నేను ప్రకటించే సువార్త మనుషుల దగ్గర నేర్చుకోలేదు అన్నాడు. వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదన్నాడు. ఎందుకు? దేవుడు నాకు నేర్పించినాడు, ఆయన నాకు బయలుపరిచినాడు. కాబట్టి ఆయన నా బయలుపరిచింది నేను నేర్పిస్తాను. మనుషులను లక్ష్యం చేయని వారి దగ్గర నేను ఏమి నేర్చుకోలేదు అంటున్నాడు ఆయన. ఇంకా మరి గలతీ 1:6-12 వరకు మనం చూస్తే ఒక దేవదూత కూడా వచ్చి మీకు ఇంత వేరే సువార్త చెప్తే ఈ సువార్త కాకుండా వాడు శాపగ్రస్తుడని రాసు. వాడు ఎంతటి వాడు? ఆయనను శాపగ్రస్తుడే. ఎందుకు? ఇది దేవుడు నియమించినాడు. ఈ సువార్త ఆయన నియమించినాడు. ఈ రీతిగా మనుషులు రక్షింపబడ్డం ఆయన శాసించినాడు. అపోస్తల కార్యం 4:29-31 వరకు చూస్తే ఇక వారు ప్రార్థించినారు అపోస్తలుడు ఏమని? ప్రభువా, సత్యం ప్రకటించడానికి మాకు ధైర్యం ఇవ్వు అని. మరి అడగండి ధైర్యం కొరకు దేవుణ్ణి. సత్యం ప్రకటించడానికి మనను బలపరచు, ధైర్యం ఇవ్వ అంటే వారు కూడి ఉన్న చోటు కంపించింది అని ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం వచ్చింది. హల్లెలూయా. మీరు అడిగితే కూడా ధైర్యం ఇస్తాడు దేవుడు. గుంపుతో పోవడానికి కాదు పిలిచింది దేవుడు. ఆయన సత్యం, దైవత్వమును గురించిన సత్యం, పాప క్షమాపణను గురించిన సత్యం మనుషులకు ప్రకటించడానికి నమ్మి సువార్త మనకు అప్పగించినాడు దేవుడు. నమ్మకంగా ఉండాలి, ధైర్యం కావాలి. అందుకొరకు దేవుని అడగవచ్చును. అపోస్తల కార్యం 4:10-11 వరకు ఇక ఒక కుంటివాడు లేచి గంతులేస్తే పట్టణమంతా వింతగా చూస్తున్నారు వీరి వైపు. వారేమన్నారు? ఏదో మేము బాగు చేసినట్టు మా దిక్కు చూస్తారు ఎందుకయ్యా? ఆ నామమే, ఏ నామము? యేసు నామమే. ఆ నామములో ఉన్న శక్తియే ఇతన్ని నిలవబెట్టింది. ఆ నామములో శక్తి ఉన్నది. ఆ నామముననే బాప్తిసం ఇస్తే ఆ నామములోని శక్తి వారి సొంతం బ్రతుకంతా. ఎందుకు? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సంపూర్ణత శరీరముగా క్రీస్తులో నివాసము చేస్తున్నది. కాబట్టి ఆ నామములో బాప్తిసం ఇస్తే ఆ నామములోని శక్తి వారి సొంతం బ్రతుకాలానికి. ఇంత గొప్ప సత్యం ఇది. మరుగున పడనివ్వకండి, సర్దుకోకండి. ఆ తర్వాత యెషయా 45:21-24 వరకు దేవుడు అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ నొందండి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు అని దేవుడు అన్నాడు. నేను కూడా దేవుడని ఉన్నాడా? నేను కూడా అన్నాడా? నేనే అన్నాడు. హల్లెలూయా. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు యేసు. కొత్త దేవుడు కాదు, చిన్న దేవుడు కాదు, ఆ దేవుడే శరీరం ధరించినాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను, కృపా సత్య సంపూర్ణుడుగా అగపడిను. కాబట్టి యేసు నామముననే బాప్తిస్మము. ఎందుకు? నేనే దేవుడను అన్నాడు ఆయన. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 4:11-12 మనకు కనబడుతుంది. ఆకాశము క్రింద
ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు అని రాసి, మరి బాప్తిసం ఇంకా వేరే ఎట్లాగో ఇస్తే వీలవుతుందా? సరిపోతుందా? ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. బాప్తిసం ఎందుకు? రక్షణ కొరకు. మరి అందుకే యేసు నామమున బాప్తిస్మము, యేసు నామముననే రక్షణ కలుగుతుంది. ఆకాశము క్రింద వేరే ఏ నామము లేదు. ఆ తర్వాత అందుకే ప్రతి బాప్తిసం, మీరిచ్చే ప్రతి బాప్తిసం యేసు నామముననే. సర్దుకునేది లేదు. దూషించే వారికి మీరు నేర్పించగలగాలి. ఆ తర్వాత మరి నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు అని ప్రభు అన్నాడు. మార్కు సువార్త 16:16లో 3 విషయాలున్నాయి. నమ్మి అంటే ఎట్లాగా? సృష్టికర్తని, పాపము క్షమించే రక్షకుడని, చనిపోయి తిరిగి లేచిన రక్షకుడని నమ్మి, ఆ తర్వాత నా జీవితానికి సర్వాధికారి అని నమ్మి. అంటే అయ్యా నీకు ఇష్టం లేని పని నేను ఏది చేయను. నా జీవితంలో అన్ని అంశాలలో అన్ని విధాల నీవే నా జీవితానికి అధికారివి. ప్రభువా నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టే నేను బ్రతుకుతాను అని పూర్తిగా ఆయన అధికారానికి ఒప్పుకోవడం. ఆ తర్వాత నమ్మి అంటే అది. బాప్తిసం అంటే ఏంటో విన్నారు కదా, వెంటనే తీసుకోవాలి. ఆ తర్వాత యేసు నామమున తీసుకోవాలి. అట్లా బాప్తిసం తీసుకో పూర్తి నీతి ముంచడం బాప్తిసం తీసుకోవాలి. అట్లా తీసుకుంటే రక్షింపబడతాం. దేని నుంచి? పాపము నుంచి. పుట్టుకతో వచ్చిన పాప స్వభావం తొలగించి ఆయన తన గుణం ఇస్తాడు. పాపము నుంచి రక్షిస్తాడు. ఆ తర్వాత పాపము తొలగిపోతే సైతానుకు పట్టు తప్పుతుంది. లోనున్న పాపాన్ని బట్టి సైతానుకు పట్టు, మనిషి మీద అధికారం, మనిషి మీద వాడికి పట్టు తప్పుతుంది. వాడి దాసత్వం మనకు తప్పుతుంది. ఈ బాప్తిస్మాన్ని బట్టి సైతాను నుంచి రక్షిస్తాడు. ఆ తర్వాత నరకాగ్ని నుంచి రక్షిస్తాడు. 3 విధాల రక్షణ. పాపము నుంచి, సైతాను నుంచి, నరకాగ్ని నుంచి రక్షణ. అయినాక ఏమన్నమాట? అట్లాగా బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభువులాగా నేను చనిపోతూ ఉన్నాను. యేసు ప్రభువులాగా గలతీ 2:20లో రాస్తుంది. యేసు ప్రభుతో పాటు నేను సిలువ వేయబడింది. ఇక నువ్వు జీవించినది నేను కాదు, ఆ ప్రభువే నా యందు జీవిస్తున్నాడు. నా ద్వారా కూడా ఆయన్ని జీవించాలి. కాబట్టి నా పాత జీవితం చచ్చిపోతుంది అన్నమాట. ఆ తర్వాత గలతీ 3:26 26 నుంచి 27 వరకు మనం చూస్తే బాప్తిజం పొందిన వారంట క్రీస్తును ధరిస్తారంట. దే పుట్ ఆన్ జీసస్. మీరు ఒక వస్త్రం తొడుక్కుంటే దూరం నుంచి ఏం కనపడుతుంది? ఆ వస్త్రం కనపడుతుంది కదా. యేసును మీరు ధరిస్తే వేరే వాళ్ళకి ఎవరు కనపడాలి? మీరు చూస్తే యేసు ప్రభు కనపడాలి. అంతగా సొంతానికి చచ్చిపోవాలి, ఆయననే చూపాలి. మరి బాప్తిజం అంటే అది. చచ్చిపోయింది పాత జీవితం, మళ్ళీ కనపడకూడదు. ఆ పాత తీరు, పాత ఆశలు, ఆ పాత బలహీనతలు మళ్ళీ కనపడకూడదు. చచ్చిపోయింది ఆ జీవితం. ఆ తర్వాత గలతీ 5:9 చూస్తే ఇక పులిపిండి కొంచెం ఉన్నా ముద్ద మొత్తం పులిసిపోతుందంట. ఏంటి అనంటే పులిపిండి కొంచెం కలిపితే ముద్ద అంతా పులిసిపోతుంది. ఈ రీతిగా గతం కొరకు మీరు చచ్చిపోతే ఆ గతము తాలూకు ఎవరన్నా కొంచెం మీరు మిగిలనిస్తే మొత్తం మళ్ళీ జీవితం అంతా సైతాన్ని ఆధీనం చేసుకుంటాడు. 10 గదులు ఉన్నాయనుకోండి, మీకు ఒక గదిలోకి సైతాన్ని రానిస్తే వాడు ఒక గదిలో కూర్చోడు, అన్ని గదులు ఆక్రమించుకుంటాడు.
వాడు దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు వాడు, అబద్ధికుడు వాడు, మోసగాడు, తంత్రగొండి వాడు. మరి దొంగ అంటే కన్నం వేస్తాడు గోడకు. గోడ ఎక్కడ సన్నం ఉంటే అక్కడ కన్నం వేస్తారు కదా. కన్నం వేసినప్పుడు అక్కడ కూర్చొని ఉండరు, ఇల్లంతా దోచుకుంటారు, ఊడ్చిపెడతారు. మరి అదే రీతిగా ఒక బలహీనతను బట్టి సైతానికి చోటు అవుతుంది ఒక మనిషి జీవితంలో. ఆ ఒక్క బలహీనతను బట్టి వాడు లోనకు వచ్చి బ్రతుకంతా పాడు చేస్తాడు. ఆ జీవితాన్ని అన్ని అంశాలు చేతబట్టుకుంటాడు. ఒక మనిషి అసూయ బలహీనత కావచ్చు, ఒక మనిషికి శరీరేచ్ఛల బలహీనత కావచ్చు, ఒక మనిషికి అబద్ధం చెప్పడం బలహీనత కావచ్చు, ఒక మనిషికి తన సొంతాన్ని పూజ చేసుకోవడం నా రూపం అని చెప్పి అది బలహీనత కావచ్చు, ఒక మనిషికి కులం గర్వం, డబ్బు గర్వం ఉండవచ్చును, బలహీనత. ఆ ఒక్క బలహీనతను బట్టి సైతాన్ని చోటు చేసుకుంటే బ్రతుకంతా వశం చేసుకుంటాడు. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ ఉంది, ఎత్తేస్తే ఏం కాదు, ప్లాస్టిక్ బకెట్ మంట దగ్గర తీసుకుపోతేనే కష్టం అవుతుంది. కుండ ఉన్నది, కుండను మంట మీదనే పెట్టండి, దినమంతా ఇంకా గట్టి పడుతుంది. మరి అయితే ఎత్తేస్తేనే కష్టం అవుతుంది, కుండకు ఎత్తేస్తేనే కష్టం అవుతుంది. మరైతే ఇక ప్లాస్టిక్ బకెట్ ఉంటే మంట దగ్గర పోకుండా జాగ్రత్త పడాలి. కుండ అయితే పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు? అది బలహీనత, వాటికి బలహీనత. అట్లా ఒక్కొక్క మనిషి ఒక బలహీనత జయించినాక బ్రతుకంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? సైతాను ఆ వైపు నుంచి వస్తాడు ముట్టడి వేయడానికి, ఇక జీవితాన్ని వశపరుచుకుంటాడు. మరి అందుకే పులిపిండి కొంచెం ఉన్న ముద్ద మొత్తం పులిసిపోతుంది. కొంచెం కూడా పులిపిండి వద్దు. ఇది వరకు మరి ఇజ్రాయేలీయులు పస్కా పండుగ ఆచరించినప్పుడు కొన్ని రోజుల ముందటి నుంచి ఆ పండుగకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకునే వాళ్ళు, పులిపిండంతా తీసేసేవాళ్ళు. పులిని రొట్టెలతో పండుగ ఆచరించాలి. క్రీస్తునే మన పస్కా వధింపబడ్డాడు. ఈ పులిపిండి, పాతదైన పులిపిండి ఏమి లేకుండా ఆయన దగ్గరికి పోతే ఆ పస్కాను బట్టి మన ప్రాణం దక్కుతుంది, రక్షణ మనకు దొరుకుతుంది కదా. భయముతో వణుకుతో మీ స్వరక్షణ కాపాడుకుంటూ కొనసాగించుకోమని రాసింది. ఒక దినంతో అయిపోయేది కాదు. మళ్ళీ పాత తీరు ఎక్కడ తల ఎత్తకూడదు, ఎత్తనివ్వకూడదు. ఇది మీ చేతిలో ఉంది. దేవుడు సహాయం చేస్తాడు. పాతదైన పులిపిండి రానివ్వకుండా, ఉండనివ్వకుండా చూసుకోవాలి. తీసి పారేయాలి, అది మీ బాధ్యత. రాకుండా మళ్ళీ జాగ్రత్త పడాలి, అది మీ బాధ్యత. మీరు ప్రయత్నం చేస్తుంటే దేవుడు సాయం చేస్తాడు. బలహీనమైన చిన్న ప్రయత్నం మీరు చేస్తుంటే దేవుడు బలపరుస్తాడు. దావీదు వడిసెలతో ఒక రాయి విసిరినాడు, చిన్న రాయి, గులక రాయి. అయితే నమ్మి విసిరినాడు. యుద్ధము యెహోవాది అని పరిగెత్తినాడు. విసిరగానే ఆ రాయిని దేవుని శక్తి కప్పి దేవుని చేతితో దేవుడు తీసుకెళ్లి ఆ గొల్యాతునుదట కొడితే మరి పడిపోయినాడు కదా. వెంటనే ఆ పడిపోవడంలో మనకు తెలుస్తుంది దేవుని శక్తి. రాయి దగ్గర పడాలి కదా, వెలికిల పడాలి. గొలియాతు ముఖం మీద పడ్డాడు, వెనక నుంచి ఒకడు కొట్టినాడేమో దేవుడు. కాబట్టి పడింది ఆ రాయితో కాదు, దేవుని శక్తితో. అయితే ప్రయత్నం అయితే చేసినాడు దావీదు, ఏం చేయకుండా ఉండలేదు కదా. కాబట్టి మీ చిన్న ప్రయత్నం మీరు చేస్తుంటే బలపరిచే దేవుడు నా కృపని చాలును, బలహీనత యందే నా శక్తి మీ యందు పరిపూర్ణం అవుతుందని పలికే దేవుడు తప్పకుండా బలపరుస్తాడు, జయమిస్తాడు. భయపడనక్కర్లేదు. ఆ తర్వాత గలతీ 6వ అధ్యాయంలో 14-15 వచనాల్లో నేను లోకానికి సిలువ వేయబడితిని, లోకము నా కొరకు సిలువ వేయబడింది అంటాడు భక్తుడు. అంటే ఏమన్నమాట? 2 శవాలు పక్కకున్నాయి. 2 శవాలు పక్కకుంటే ఆడవాళ్ళైతే కూడా, ఆడవాళ్ళకు మాట్లాడేది చాలా ఇష్టం కదా. సమాజంలో కలిసి కూడా చీరంత బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడుగుతూనే ఉంటారు కదా. స్కూటర్ల మీద పోతా ఉంటారు, 2 స్కూటర్లు కలిసి మెల్లగా నడిపిస్తుంటారు భర్తలు. వెనకాల సీట్లలో కూర్చున్న భార్యలు మాట్లాడుకుంటా ఉంటారు, ఇక మాట్లాడుతూనే ఉంటారు కదా. అయితే కూడా వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా శవాలు ఉంటే అవి చీరంత కొన్నాను అడుగుతారా? లేదు, చచ్చిపోయినారిగా మాట్లాడుకోరు కదా, పలకరించుకోరు. మగవాళ్ళు అయితే అగిపెట్టిందా బ్రదర్ అని అడుక్కుంటారా? మరి ఏమి లేదు. మరి
ఈ లోకంలో మనం ఉంటే కూడా లోకంతో మన సంబంధం అటువంటిది. నేను చచ్చిపోయినాను లోకం కొరకు, లోకం నా కొరకు చచ్చిపోయింది. 2 శవాలు పక్క పక్కకున్నాయి, ఏం పలకరించుకోకూడదు. కొంచెం కూడా పొత్తు పాలు ఉండకూడదు, స్నేహం ఉండకూడదు. స్నేహం చేస్తాయా 2 శవాలు? ఆ మార్చరీలో, హాస్పిటల్ మార్చరీలో ఎన్ని శవాలు ఒకదాని మీద ఒకదాని మీద వేసి ఉంటాయి. మంచి స్నేహితులు అయిపోతారా 2 రోజులు అక్కడ ఉంచినాక? పరిచయాలు పెరుగుతాయా వాళ్ళకు? ఏం లేదు కదా. ఇక 2 శవాలు పక్క పక్కకున్నట్టే, పొత్తు లేదు, పాలు లేదు, పక్కకున్నాం అంతే. అంత మట్టుకే. ఇక మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూస్తే లోకంతో స్నేహం దేవునితో వైరం అని రాస్తుంది. లోకంతో స్నేహం దేవునితో వైరం. దేవుడు కావాలా? మీకు నిజంగా కావాలా? అట్లయితే లోకంతో స్నేహం మానండి, మరవండి. దేవునితో స్నేహం అప్పుడే పెరుగుతుంది. మీ ఇంటి నుంచి చర్చి దిక్కు మీరు వస్తుంటే తిరిగి చూస్తా ఉంటే ఇల్లు దూరం పోతా ఉంటది కదా. మీ ఊరు నుంచి హైదరాబాద్కి వస్తుంటే మీ ఊరు వెనకకి అయిపోతా ఉంటే హైదరాబాద్ దగ్గర వస్తూ ఉంటది కదా. మరి నిజంగా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు ఎట్లా గుర్తు? లోకం దూరం కనబడాలి. కొంతమంది పిల్లలు చెక్కగురం ఎక్కి ఊగుతా ఉంటారు. చాలు గుర్రం సవారి చేసినాక వాళ్ళు దిగినప్పుడు ఎక్కడ దిగుతారు? ఎక్కిన చోటని దిగుతారు. కొంతమంది క్రైస్తవ్యం అట్లుంటారు. పలికి ఒట్టి మాటలు చాలా పలికినాక చూస్తే లోకముతోనే ఉంటారు. స్నేహం లోకంతో, లోకాశలే, లోకం తీరులే. అంటే ఏమన్నమాట? చెక్కగురం ఎక్కినారు, ప్రయాణమే చేయలేదు, అక్కడే ఉన్నారు, ఊగినారు కాదు, ప్రసంగాలు వింటా ఉన్నారు. ఇంకా అయితే నేను చెప్పడం, లోకంతో స్నేహం, దేవునితో వైరం, సర్దుకునేది లేదు. అయితే ఏంటి లోకంతో స్నేహం అంటే? ఏమేమి ఉంటాయి దాంట్లో అని అంటే, శరీరేచ్ఛలు అంటే ఏంటి అని అంటే, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనే తీరు. నాకు ఇది కావాలి, ఐ వాంట్ అనేది. అయితే నాకు కావలసింది మొత్తం నేను పొందుకోవడం కాదు, ఆయనకి ఇష్టమైంది నాకు కావాలి. ఇక్కడ ఇష్టం మారిపోవడం. ఆయన వద్దన్నది నాకు కూడా వద్దు, ఆయనకి ఇష్టమైందే నాకు కూడా కావాలి. ఆయనకి ఇష్టమైందే నాకు కూడా కావాలి, ఆయనకి ఇష్టం లేకపోతే నాకు కూడా వద్దు. ఈ రీతిగా ఆశ మారిపోవడం. మతం కాదు, మతం పుచ్చుకోవడం కాదు. మార్పు అంటే ఆశ మారిపోవడం. పాపం కొరకు, లోకం కొరకు, సొంతం కొరకు ఆశపడే బదులు ఆయన కొరకు ఆశపడడం, ఆయనను ప్రేమించడం, ఆశ మారిపోవడం. ఆ తర్వాత అసలు నన్ను అడిగితే ఇట్లా చేయాలి, అట్లా చేయాలంటారు కదా. అసలు నన్ను అడిగితే కష్టం వచ్చినప్పుడు తప్పకుండా ఏడవాలి అనేది అయితే మనకు తెలిసింది, మన జ్ఞానం చెప్పేది. అయితే మీకు అనిపించేది మీ జ్ఞానం కాదు. ఆయన ఏమంటున్నాడు ఆయన అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. నమ్మిన వారిని సిగ్గుపరచడు, ఆయన సిగ్గుపరచని అంటున్నాడు. నీ నమ్మిక చొప్పున జరుగును కాక అంటున్నాడు ఆయన. మరైతే నా కృప నీకు చాలును అంటున్నాడు. కాబట్టి నీ జ్ఞానం చెప్పినట్టు కాదు, ఆయన చెప్పినట్టు బ్రతకడం, బాప్తిజం తీసుకున్నాక. మరి నీ జ్ఞానం కాదు, ఆయన జ్ఞానంతో బ్రతకడం, ఆయన యందలి విశ్వాసంతో బ్రతకడం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని రాశాడు. ఆయన ఇంకా భావాలు నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. పేతురు ఆయన మాటను ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన దిక్కు చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు నీళ్ళ మీద నడిచినాడు. తన భావాలు చెప్పినవి తను వినడం మొదలు పెట్టినప్పుడు గాలిని, తుఫానుని చూచి భయపడి మునిగినాడంట. గాలి కనబడుతుందమ్మా మీ ఊర్లో? కందకూరులో, సతనపల్లిలో కనబడుతుందా గాలి? మరి పేతురుకు గాలి ఎట్లా కనబడింది అని అంటే, ముందు జరగబోయే నాశనం దృష్టించుకున్నాడు, ఊహించుకున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద గాలి వస్తుంది, ఇటువైపు చూసినాడు, యేసు ప్రభు వైపు చూసే బదులు గాలి చీకటి దిక్కు చూసినాడు, అలల వైపు చూసినాడు. ఇంత ఎక్కువ గాలి వస్తుందంటే ఇంకెట్లన్నా ఇప్పుడు నేను మునుగుతాను, ఇటు సమయంలో నేను మునుగుతాను. మునిగినప్పుడు నేను చాలా నీళ్లు తాగుతాను, మరి అప్పుడు నేను చచ్చిపోతాను.
అని ఈ నాశనం ఊహించుకున్నాడు. అప్పుడు భయపడి మునిగినాడు. అయితే ఈ భావాలను బట్టి కాదు బ్రతకడం, ఆయన వైపు చూస్తూ బ్రతకాలి. ఆ తర్వాత ఆయన ఆ వాక్కు పొంది ఆయన మీద విశ్వాసంతో అడుగులు వేస్తూ బ్రతకాలి. బాప్తిసం తీసుకున్నాక ఇదన్నమాట లోకంతో స్నేహం మానుకోవడం అంటే మరి శరీరేచ్ఛలు జయించడం. ఆ తర్వాత నేత్రాశ మరి ఈ మూడే శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవపు డంబం. ఏ మనిషికైనా మొదట ఆదాం ఓడిపోయినాడు, యేసు ప్రభు గెలిచి చూపించినాడు. కాబట్టి లోకంతో స్నేహం అంటే మూడే, ఇవి గెలవాలి. ఇక కళ్ళతో చూసి ఆశపడి ఈ కళ్ళు ఆధీనంలో ఉండడం, కళ్ళు కిటికీల ఆత్మకు అదుపులో ఉంచుకోవాలి. ఆయనకి ఇష్టం లేని చూడకూడదు కదా. ఆ తర్వాత మరి జీవపు డంబం, పెత్తనం కొరకు ఆశ. ఈ మూడు విధాల యేసు ప్రభు పరీక్షింపబడ్డాడు, శోధింపబడ్డాడు, గెలిచి చూపించినాడు మనకు మాదిరి ఆయన. అయితే ఈ శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవపు డంబం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డబ్బు కొరకు ఆశ మనిషి పరిగెడతా ఉంటాడు కదా. శిరుని దేవుణ్ణి సేవించలేరు అని అన్నాడు దేవుడు. అందుకే ఒక మాటలో కుదించి మనకు చెప్పినాడు, లోకం వెంట పరిగెత్తాడు, డబ్బు కొరకు పరిగెత్తాడు. అయితే ఇది ఎంత పెద్ద తప్పు అని అంటే ఇది ధనాపేక్షను విగ్రహారాధనని రాసు. అంటే హృదయంలో మనిషే విగ్రహాలు ఇది. బయట విగ్రహాలు బారేసినాక లోపల విగ్రహాలు కూడా ఉండనీయకూడదు. అయితే సబ్సే బడా రూపాయ అని లోకం అంటే సబ్సే బడా ఏసయ్య అని మనం అనాలి కదా. మరి డబ్బుతో అన్ని కొనలేము, డబ్బుతో ఆరోగ్యం కొనుక్కోలేము, డబ్బుతో శాంతి కొనుక్కోలేము. ఆ తర్వాత డబ్బు సంపాదించడమే మన గమ్యం కాదు. కోట్ల రూపాయల ఆస్తుల్లో కామన్నది దయాలు బట్టి పీడింపబడి ఇక్కడికి వచ్చి మంచిగా తర్వాత ఏమన్నది, ఏ చెట్టు కింద ఉన్నా మంచిదే, గంజిదైనా మంచిదే, కానీ నేను నా భర్త పిల్లలు శాంతిగా ఉంటే నాకు అంతే చాలన్నది. కోట్ల రూపాయల ఆస్తి ఆమెకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, శాంతిని ఇవ్వలేకపోయినా చెట్టు కింద ఉన్న చాలంటుందా. కాబట్టి ఈ డబ్బు దాన్ని కొనుక్కోలేము. ఆ తర్వాత డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. 100 రూపాయల కాగితానికి వెళ్ళి పనులు ఉంటాయి కదమ్మా. పీటేసి ఎవరు కూర్చోబెట్టరు, ఎవరి చెట్టుకన్నా పోగానే వాళ్ళు పని చెప్తారు, ఇంకెక్కడో పోగానే వాళ్ళు పని చెప్తారు. రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. ఆ తర్వాత లోకం పెత్తనం కొరకు ఆరాటం, పెత్తనం కావాలి, అందరినీ చెప్పినట్టు వినా, గుర్తింపు నాకు కావాలి, అధికారం కొరకు ఆశ, లోకం తీరు. మరి యేసు ప్రభు తీరేమో పరిచర్య చేయడం యేసు ప్రభు తీరు. అందరి పాదాలు కడిగినాడు ఆయన. మీరు యేసు ప్రభుకు చెందిన వారైతే ఆయన తీరు మీలో కనబడాలి. తగ్గించుకునే తీరు, పరిచర్య చేసే తీరు, పాదాలు కడిగే తగ్గింపు, ఆ తీరు ఉంటే యేసు ప్రభుకు చెందిన వారని అర్థమవుతుంది మనుషులకు. అహంకారం కనబడితే వెంటనే అది సైతాను గుణం కదా. పోలికలు చూసి గుర్తుపడతారు, మీరు పలాని వారి పిల్లలు కదా, అదే ముక్కు, అదే కళ్ళు, అదే మొండితాను అని గుర్తుపడతారు. పోలికలు చూసి గుర్తుపడతారు. అయితే అహంకారం కనబడగాని వాడు బుగ్గగిలుకుండా తీసుకెళ్ళిపోతాడు సైతం. నా కూతురు, నా కుమారుడు అని. ఎందుకు? నా గుణం కనబడుతుంది, నా చెందినవాడు. మనుషులు గుర్తుపడతారు మీరు ఎవరికి చెందినవారు. మారుతూ ఉంటారు, ఇప్పుడు పార్టీలు మారుతూ ఉంటారు కదా. ఈరోజు ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీలు ఉంటాడు ఒక మనిషి. అట్లాగా అహంకారం కనబడితే మీరు సైతాను పార్టీలో చేరినట్టు, డిఫెక్ట్ అయిపోయినట్టు, యేసు ప్రభు దగ్గర చేరిపోయినట్టు. తగ్గింపే కనబడితే మీరు ఇంకా యేసు ప్రభుకే చెంది ఉన్నట్టు. తగ్గింపును వస్త్రములాగా కప్పుకోమన్నాడు దేవుడు, వస్త్రంలాగా కప్పుకోమన్నాడు. చూడగానే అర్థమయ్యేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు. ఆ తర్వాత ఇక శరీరేచ్ఛలు, ముఖ్యంగా ఆడ మగ సంబంధం చాలా పవిత్రమైంది. భార్య భర్త కలిసి ఉండాలని ప్రభు సృష్టించినాడు. పెళ్లి వ్యవస్థ దేవుడు స్థాపించినాడు. మరైతే వేరే వాళ్ళ కొరకు మనసులో కూడా ఆశపడకూడదు, అది తప్పన్నాడు దేవుడు. చేస్తేనే తప్పని లోకం అంటుంది, ఆశపడితేనే తప్పని దేవుడు అంటున్నాడు. అంతరంగములో సత్యం కోరతాడు ఆయన. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని మెప్పిస్తూ బ్రతకాలి. ఒక నరహత్య, వ్యభిచారం, ఒక చెడు తలంపుకు దేవుడు భేదం చూపించాడు. అట్లా తలంపు ఉంటే అది చేసినట్టే అంటాడు, అంత శిక్ష పెడతాడు. ఎంత భయంకరం కదా. అయితే
మరి తలంపులలో కూడా పరిశుద్ధత కావాలి. దేవుడు ఇష్టపడతాడు. తలంపులలో కూడా పరిశుద్ధత లేకపోతే ఎట్లాగా? వాడు తలంపులలో విత్తనాలు వేస్తాడు సైతాను. ఉండనిస్తే అదే చెట్టు వస్తుంది, అదే కాయ కాస్తుంది, అదే పండు అవుతుంది, మళ్ళీ అవే విత్తనాలు. మరి అడవుల్లో మంట మొదలవుతుంది. కారు చిచ్చు అంటారు కదా. ఎండిపోయిన చెట్టులో ముండ్ల పొదలో 2 కొమ్మలు రాసుకొని నిప్పురవ్వలు పుడతాయి. ముందు ఆ చెట్టును తగలబెడతాయి. పక్కకున్న పెద్ద దేవదారు వృక్షం తగలబడుతుంది, ఇంకేదో ఓలివ చెట్టు తగలబడుతుంది. మంచి పనికొచ్చే చెట్లు ఎన్నో తగలబడతాయి. ఆడివంతా తగలబడుతుంది. మంటలు ఆర్పడం కష్టమవుతుంది. ఎట్లా మొదలైంది? ఓ పనికి వాళ్ళ చెట్టులు. అట్లాగా ఆడమగ సంబంధం విషయంలో సరిగా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే కాడి చిచ్చులాగా మొదలయ్యే ఆశ జీవితాలు నాశనం అయిపోతాయి. చచ్చిపోతారు మనుషులు, పొడుచుకుని చచ్చిపోతారు. మహాశ్రమలు, కుటుంబాలు కూలిపోతాయి. చిన్నగా నిప్పురవలాగా మొదలైన ఆశతో అదుపులో లేకపోతే అంత దూరం పోతుంది. అందుకే తలంపులు, ఊహలు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒక సహోదరుడు ఉత్తరం రాసినాడు ఏమని, నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటున్నాను అని. ఎందుకు? నేను లోకానికి మంచివాడినే కానీ అసహ్యమైనవి ఊహించుకుంటా ఉన్నాను. పండ్లు లూజ్ అయిపోయినాయి, అసహ్యమైన చెడ్డ వాసన వస్తూ ఉంటుంది నోట్లు, వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, ఆరోగ్యం అంతా చెడిపోయింది. ఆ తర్వాత ఉద్యోగం దొరకడం లేదు, పెళ్లి జరగడం లేదు, ఎవరికి నా వలన మేలు లేదు, కాబట్టి ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏమైనా దారి ఉంటే చెప్పండి, బ్రతుకుతాను అంటున్నాడు. దేవుడు బ్రతికించుకున్నాడు. మరైతే ఆయన తప్పేమి చేయలేదు. లోపల ఊహించుకోవడమే అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేని ఊహిస్తున్నాడు. మన తలంపులలో దేవుడు నివాసం చేస్తాడు కదా. వారి తలంపులలో కూడా వారి దేవునికి చోటు ఇవ్వకపోయి అని రాసి, తలంపులలో ఆయన ఉండేది, ఆయన చోటు మన ఆత్మలో నివాసం చేస్తాడు. అయితే ఆ ఊహలు, తలంపులు, ఆశలు అపవిత్రంగా ఉంటాయని ఉండడు. ఆ మనుషుడు వెళ్ళిపోతాడు. ఇక ఆ చోటు ఖాళీగా ఉండదు. సైతాను సొంతం చేసుకుంటాడు, ఆక్రమించుకుంటాడు, చెరపడతాడు ఆ మనిషిని. మరి అందుకే మేము దుర్గములను పడద్రోయగలము మాకున్న ఆయుధాలను బట్టి అని రాస్తున్న చోట ప్రతి తలంపును క్రీస్తు కొరకు చెరపట్టగలము. సైతాను చెరపట్టి ఉన్నాడు తలంపులు. మనం ఏ సయ కొరకు చెరపట్టాలి? వారి తలంపులు. అక్కడ యుద్ధం జరుగుతుంది అన్నమాట. అక్కడ సైతాను ఓడిపోతే ఇక వారు ప్రభుని ఒప్పుకుంటారు. కాబట్టి మనుషుల హృదయాల్లో కదా దేవుని రాజ్యం స్థాపింపబడ్డం. మరి అందుకే తలంపులు, ఊహలు, ఆశలు దేవునికి అనుకూలంగా ఉండాలి. మరి ఆ తర్వాత పేరు కొరకు లోకం పరిగెడుతుంది. ఏం చేసినా పేరు కొరకు చేస్తా ఉంటారు. మన పేరు కొరకు కాదు, ఏం చేసినా ప్రభు కొరకు చేయాలి. బాప్తిని తీసుకున్నవారు ప్రభు కొరకు చేయాలి. ఇక ప్రభు కొరకని మనం బ్రతికితే తృప్తి ఉంటుంది, ఎంతో ధైర్యం ఉంటుంది. నీతిమంతుడు సింహంలాగా బ్రతకొచ్చునంట. సింహంలాగా తలదించుకునే పని లేకుండా నీతిమంతుడు, నీతి ఉంటే ఇక సిగ్గుపడనక్కరలేదు. ఆ నీతి వారిని వెల్లడి చేసుకుంటాడు. నీతి ఉంటే దేవుడే వారిని వెల్లడి చేసుకుంటాడు. వారి పక్షంగా ఆయన వాదిస్తాడు, వారితో ఆయన ఉంటాడు, వారి పక్షంగా ఆయన పోట్లాడతాడు. వీరు నా వారు అని చూపుకుంటాడు లోకానికి. అయినాక ఇక తృప్తి ఉంటుంది. మనుషుల కొరకు మనం ఏమైనా చేస్తున్నాం అనుకుంటే వారి కృతజ్ఞత చూపరు, గౌరవించరు, ప్రేమించరు. మరణాపాయంలో ఉన్న వారికి చేయూతనిస్తుంటే, ఎంతో శ్రమ కొప్పుకొని నిందలు కూర్చుకొని వారికి చేయూతనిస్తుంటే ఆశ్రయించి వారిని అనేకసార్లు చేసినారు. ఎంత బాధ అనిపిస్తుంది. సమయానికి మారినారు. మరైతే ఏమన్నమాట? కూర్చున్న కొమ్మ కొట్టుకున్నట్టు కాదా? జ్ఞానం లేదా? ఇది న్యాయమేనా? నేను నా ప్రాణం వారు కూడా అడ్డు పెడతా ఉంటే వారిని అనేకతాలు చేయడం ఏంటి? కత్తులు పట్టుకుని నా మీదకి వస్తుంటే కూడా వారి కొరకు ప్రాణం ఒడ్డు పెడితే వారు ఎగతాళి చేయడం ఏంటి? వారి ముఖం చూస్తే ఇంకెప్పుడు ఆ ముఖం చూడబుద్ధి కాదు. వారిని బట్టి కాదు, వారిని బట్టి కానే కాదు, ఆయనను బట్టి. ఆయన కొరకే ఏం చేసినా, ఆయన కొరకు చేస్తే ఎంత చేసినా తక్కువే కదా. ఆయన కొరకు చేస్తే శక్తి లోపము లేకుండా చేయాలనిపిస్తుంది కదా. కాబట్టి భార్య భర్తలుగా కుటుంబ ధర్మాలు జరిగించిన, ఒక చోట ఉద్యోగం చేసిన,
దేవుని గురించి ప్రకటించినా, దేవుని సేవ చేసినా, మీరు ఏం చేసినా యేసయ్య కొరకు అనుకొని చేయండి ఆయనకి. అందుకే కదలని పరిస్థితిలో ఉన్న మనుషులు అంత బట్టలు పాడు చేసుకుని అసహ్యంగా వాసన వస్తుంది, చేతుల మీద ఎత్తుకుపోయినాను, యేసయ్యని ఎత్తుకున్నాను అనుకున్నాను, నా చేత తినిపించినాను, యేసయ్యకి తినిపిస్తున్నాను అనుకున్నాను. మరొక మనిషిని ఇంత నువ్వు ఎట్లా ప్రేమించగలవు అని అడిగినారు. రకరకాలుగా పరీక్షించి, కుచ్చి చూసి, తాకి చూసి, కుచ్చి చూసి, పొడిచి చూసి, కాలి కింద వేసి తొక్కి చూసి ఈ ప్రేమను, ఇది ప్రేమని గుర్తుపట్టినాక అడిగినారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇంత ఎట్లా ప్రేమించగలవు మనిషిని, ఎందుకు ప్రేమిస్తావు అని అంటే, ఆ ప్రభు నన్ను ప్రేమిస్తాడు కదా, నాలాగా మీరు ప్రేమించండి అన్నాడు. ఆయనలాగా ప్రేమిస్తూ అనంటే కృతజ్ఞత లేని వారిని ప్రేమించాలి కదమ్మా, గౌరవించని వారిని ప్రేమించాలి, పొడిచిన వారిని ప్రేమించినాడు ఆయన కదా. మరి కాబట్టి ఈ అర్హత లేని వారిని కూడా ప్రేమించి ప్రభు కొరకు అనుకొని చేయాలి ఏం చేసినా. మరి అప్పుడు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని మనిషి కొరకు కాదు, పేరు కొరకు కాదు. ఆ తర్వాత కాబట్టి లోకం పరిగెత్తే 4 డబ్బు, అధికారం, శరీరేచ్ఛలు, పేరు కొరకు పరిగెడుతుంది లోకం. బాప్తిజం పొందిన వారు వీటి కొరకు పరిగెత్తరు, ప్రభు కొరకు బ్రతుకుతారు, ప్రభు చెప్పినట్టే బ్రతుకుతారు. కొలస్సీ 2:20-23 వరకు, ఆ తర్వాత రోమా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే, ఈ లోకరీతికి, ఈ లోకరీతులను అనుసరింపక అని రాస్తుంది. డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ అంటే మనుషుల పద్ధతులు, ఆచారాలు, లోకరీతులు మనకొద్దు, ప్రభు చెప్పినట్టే బ్రతకాలి. తిథులు, నక్షత్రాలు చూసి మనుషులు భయపడతారు, వారు మనుషులు చూసుకుంటారు. ఈ రోజు మంచి రోజు, ఆ రోజు మంచి రోజు కాదు. 2 రోజులు దేవుడే చేసినట్టు 2 రోజులు మంచి రోజులే. అయితే పరీక్షలప్పుడు మరి అప్లికేషన్ రాసేప్పుడు 13వ తారీఖు వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు, రేపు ఇస్తావు అప్లికేషన్, 13 కదా అంటే నాకు లక్కీ నెంబర్ అని చెప్పి అనుకోకుండా చాలా పరీక్షలు 13వ తారీఖు అప్లికేషన్ రాసిన ఆ పరీక్షలన్నీ పాస్ అయినాడు. మా చిన్నాను ఉన్నాడు, కూతుళ్ళ వివాహాలన్నీ 13వ తారీఖు పెట్టుకున్నాడు. అనుకోకుండా 2-3 వివాహాలు ఫిక్స్ అయిపోయింది, జరిగింది, మంచి జరిగింది. లోకం భయపడే వాటికి మనం భయపడినక్కర్లేదు, మనలో ఉన్నవాడు బలవంతుడు కదా. మరి అయితే వాళ్ళు చేసినట్టు మేము చేస్తామని కూడా అనకండి, వాళ్ళు చేస్తున్నట్టు వీళ్ళు చేస్తున్నారు మేము చేస్తాం అని అంటే వీఆర్ మార్చింగ్ టు ఎ డిఫరెంట్ డ్రామర్. మరి ఈ లోకంతో అడుగు వేయలేము, ఎందుకు యేసు వెంట నడుస్తున్నాం. ఆయనతో అడుగు వేస్తే ఈ లోకంతో అడుగులు వేయలేము, కాబట్టి వేరుగా కనపడతాం, కాబట్టి దూషింపబడతాం, ద్వేషింపబడతాం. పర్వాలేదు, ప్రభుతో నడిస్తే చాలు. మరి అందుకే లోకం ఆశ్చర్యపడి విమర్శిస్తారు, చాలా నిందిస్తారు, తప్పు పడతారు. పర్వాలేదు, ముందుకి అడుగులు వేస్తే చాలు. ఎందుకు ప్రభుతో ఉంటాం, మనకు అంతకంటే కావలసిందే ఉంది. ఆ తర్వాత మనుషుల ఉద్దేశాలకు పైగా బ్రతకడం మీకు ఇష్టమైతే తప్ప ప్రభుని మెప్పించలేరు. మనుషులను మెప్పించాలనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మెచ్చుకుంటారు? వారిలాగా బ్రతికితే మెచ్చుకుంటారు కదా. వారిలాగా బ్రతికితే మేము మారిపోయేది, వారిలా బ్రతకూడదు. వారిలాగా బ్రతకపోతే వాళ్ళలా చేయకపోతే తిడతారు. మరి వాళ్ళ ఉద్దేశాలకు పైగా బ్రతకాలి కదా. ఇక ఈ మనుషులు దేహాన్ని కష్టపెట్టగలరు, లేకపోతే చంపుతారు, అంతే కదా. దేవుడైతే ప్రాణాత్మ శరీరాలను నరకంలో వేసి కాల్చగలడు. మరి ఆ దేవునికి భయపడాలి, ఈ మనుషులకు కాదు. పొట్టి శరీరాన్ని కష్టపెట్టే మనుషులకు కాదు, ప్రాణాత్మ శరీరాలను నరకంలో కాల్చేసే దేవునికి భయపడాలి. సరే, ఏమేం చేయకూడదో విన్నాక మరి ఏమేం చేయాలి బాప్తిజం తీసుకుంటే? కొలస్సీ 3వ అధ్యాయం 12-16 వరకు, ఆ తర్వాత ఫిలిప్పీ 4వ అధ్యాయం 4-9 వరకు రాసిన విషయాలు వరుసగా చెబుతారు. కనికరమునే కోరి తిని అన్నాడు దేవుడు. వింటున్నాం, కనికరమునే కోరి తిని అన్నాడు దేవుడు. కనికరం తీర్పుని మించి అతిశయపడుతుంది. ఎవరు కరెక్ట్ అంటే మీరే కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ తీర్పు కాదు. కనికరంతో వ్యవహరించండి, తీర్పు కాదు. కనికరం ఏ దిక్కు, ప్రేమ ఏ దిక్కు ఉందో ఆ దిక్కు తీర్మానం చేయండి. ఆ తర్వాత దయ మర్చిపోకండి. దయ గల హృదయం దేవునికి ఇష్టం. దయ మీకుంటే, దయ గల హృదయం మీకుంటే దేవుని మెప్పించవచ్చు, మనుషులను మెప్పించవచ్చును. కఠిన హృదయం ఉంది, మొండిగా బండలాగా ఉండడం కాదు. ఎట్లాగా మెప్పించలేము దేవుణ్ణి, మనిషిని. మరి
ఆ తర్వాత మనుషులను ఎంతో సహించుకునేది అవసరమవుతుంది. సహిస్తే తప్ప క్షమించలేము. సహించాలి, ఓర్చుకోవడం, దీర్ఘశాంతం, దీర్ఘకాలం ప్రేమ సహిస్తుందని రాసింది కదా. సహించాలి, ఆయన ఇంకా మరి క్షమించాలి. దేవుడు మనం క్షమిస్తున్నాడు కదా, తప్పక క్షమించాలి. అప్పుడే ప్రేమించగలం. అన్నిటికీ పైగా ప్రేమ ధరించండి అని రాస్తుంది. ఒక రాజు సిద్ధపడేటప్పుడు వేరే వేరే వస్త్రాలు అన్ని వేసుకున్నాక ఆకన్న కిరీటం పెట్టుకుంటాడు. కవచంలో భాగాలన్నీ వేసుకున్నాక ఆకన్న కిరీటం పెట్టుకుంటాడు. అన్నిటికీ పైగా ప్రేమ ధరించండి అని రాసింది. మరి అప్పుడు ఏమవుతుందంట? మరి పరిపూర్ణమైన శాంతి హృదయములు ఏతా ఉంటుందంట. పరిపూర్ణమైన శాంతి మీకుంటే ప్రభు స్వరం వినగలదు. ప్రభుకు మీద చోటు ఉంటుంది. ప్రభు వాక్కునందుకొని జయిస్తారు. ఎప్పుడు పరిపూర్ణమైన శాంతి హృదయంలో ఉంటే సంతృప్తి, సంతోషం ఉంటుంది. శాంతి ఉంటే. శాంతి లేకపోతే అంత అసంతృప్తి, అది లేదు ఇది లేదు ఇంకేం కాదు, అంత ఆరటం. ఇక సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదని రాసు. తృప్తితో కూడిన భక్తి. కాబట్టి పరిపూర్ణమైన శాంతి మీకు ఉండాలంటే కనికరం, దయ, సహించడం, ఆ తర్వాత క్షమించడం, ఆయనకి అన్నిటికీ పైన ప్రేమ ధరించడం. అప్పుడు పరిపూర్ణమైన శాంతి రాజ్యం చేస్తుంది మీ హృదయంలో. ఆ తర్వాత అప్పుడే దేవుని చిత్తం మీరు జరిగించగలరు. మరైతే ప్రభువు నందు ఆనందించడం రాసు. పరిస్థితుల ఎందుకు నిజమే కష్టాలు వచ్చి ఉండొచ్చు, నిజమే మనుషులు అపార్థం చేసుకుంటున్నారు, నిజమే నిందలిస్తున్నారు, నిజమే దిక్కుతోచిన పరిస్థితులు వస్తున్నాయి, దేహంలో వ్యాధి ఉంది, నిజమే. మరైతే వీటి యందు కాదు, ప్రభువు నందు ఆనందించుడి ఎల్లప్పుడూ అని రాసింది కదా. మరి ఆనందించాలంటే ఆత్రం ఉండకూడదు. దేని గురించి కూడా ఆత్ర పడకండి అని రాసింది. డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. నేను అయ్యో అదెట్లా ఇదెట్లా అని. మరి అందుకే జూన్గా అయిపోతుంది అగ్రిమెంట్. జూన్ నెల వస్తా ఉంది, మే 15వ తారీఖు వరకు వచ్చేసింది. అయ్యో ఎట్లా ఎక్కడ పోతారు మీరు, ఎక్కడ పోతారు? దొరికిందా? మెల్ల నాకే చెప్పండి, ఎవరికి చెప్పను అన్నట్టు అడుగుతున్నాను. ఇంత నిశ్చింతగా ఎట్లున్నావు? వేరే ప్లాట్ మీకు దొరికిందా అని అంటే నేను చెప్పినాను, నా ప్రభు చెప్పిన పని ఇది అని చూసుకుంటాడు. నిశ్చింతగా ఉన్నాను. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా నిశ్చింతగా ఉంటారు. ఇట్లాగా కష్టాలు వచ్చినప్పుడే, దిక్కుతోసిన పరిస్థితులు వచ్చినప్పుడే ఎంత నిశ్చింతగా ఉంటారు చూస్తే ఎంత నమ్మినారో అర్థమవుతుంది. విశ్వసించువాడు కలవరపడని రాసు. దేని గురించి ఆత్రపడద్దని రాసింది. ఆత్రపడద్దంటే ఎట్లాగా మరి అని అంటే మీ చింత ఆయన మీద మోపండి, ఆయన మీ కొరకు చింతిస్తూ ఉన్నాడు. మరి బ్రదర్ దగ్గర పెన్ నేను తీసుకుంటే ఆయన దగ్గర పెన్ ఉండదు కదా. మరి మీ పాపను నేను ఎత్తుకుంటే మీ దగ్గర పాప ఉండదు కదా. అట్లాగా మీ చింత ఆయన, మీ దగ్గర చింత ఉన్నదంటే మీరు ఇచ్చేయలేదన్నమాట, నమ్మలేదన్నమాట. అయ్యో ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు ఇంకో చిన్న పాపకు మీ పాపని మరి ఎత్తుకోవడానికి ఎందుకు అమ్మో ఎత్తేస్తుందేమో అని కదా, నమ్మరు మీ పాపనిచ్చి. మరి కొంచెం మంచిగా చూసుకుంటారని నమ్మకం ఉంటేనే ఇస్తారు. మీరు పాకపోతే ఇస్తారు, వీళ్ళు కొడతారేమో అని అనుకుంటే వాళ్ళకి అప్పచెప్పరు కదా. సరే చూసుకోకూడదు, సరే చూసుకోరు అనిపిస్తే ఇవ్వరు మీ పాప. ఆయన నమ్మదగిన వాడు, సమర్థుడు. ఆయన నమ్మండి, నమ్మి అప్పగించేయండి మీ చింత అంతా, మీ కష్టాలన్నీ, మీ అవసరతలన్నీ. ఆయన మీ కొరకు చింతిస్తూనే ఉన్నాడంట. మరి చింత ఆయన మీద వేయకపోతే ఆయన యందు ఆనందించలేము. అయితే భారభరితమైన హృదయానికి ప్రతిగా ఆనంద వస్త్రం ఇవ్వడానికే వచ్చినాడంట ఆయన. ఎందుకు దిక్కులేనట్టు బ్రతకాలి? దిక్కు మనకుంది కదా. ఇక భక్తుడు అంటాడు, నా దగ్గర మీరు చూసినవి, నా జీవితంలో మీరు చూసినవి చేయండి, నన్ను చూసి మీరు నాలా బ్రతకండి, అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉంటాడని అంటున్నాడు. మరి మాట చెప్పగలరా? మీరు వేరే వాళ్ళకి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుని గురించి మీరు చెప్పినప్పుడు ఈ మాట చెప్పగలగాలి. ఏమని? చూడండి, నేను ఎంత బాగా బ్రతుకుతున్నా, నాలాగా బ్రతకండి, అప్పుడు మీకు దేవుడు దొరుకుతాడు అని. మరి నేను చెప్తున్నాను కదా మీకు, అలాగే బ్రతకండి. మరి నేను చూడు, మా కాలంతా కుళ్ళిపోతే కూడా ఒక్కసారి ఒక కన్నిటి చుక్క రాలవలేదు, ఒక నిమిషం భయపడలేదు ఏమైపోతాను అని. మరి ఎందుకు భయపడతారు? నేను సంతోషంగా ఉన్నాను, మీరు సంతోషంగా ఉండలేరా?
అని నా రక్తంతో తడిచిన ఈ నేల మీద కూర్చొని చెప్తున్నాను కదా. అయితే మరి ఆ మాట చెప్పగలిగితే మీ సాక్ష్యం ఫలిస్తుంది. మా అడిగినావు కదా, మరి 70 గుడిసెలు ఉన్నాయి మా ఇంటి చుట్టూ. ఆ తర్వాత మా ఊర్లో ఇంకెంతో మంది దేవుడంటే తెలవక పాపంలో బ్రతుకుతా ఉన్నారు. నాకు చెప్పాలని ఆత్రం అవుతుందన్నా. ఇంత మంచి ప్రేమ పొందుకున్నాను, ఇంత మంచి మాదిరి దొరికింది. నా కూతురు అంటున్నావు కదా, మరి నీ తగ్గట్టు బ్రతకాలంటున్నావు కదా. అయితే ఇట్లా చెప్తే ఫలిస్తుంది. నేను క్రీస్తును బలి బ్రతికిన లాగున మీరు నన్ను పోలి బ్రతకండి అని చెప్పగలిగితే ఫలిస్తుంది. మరి మీరు నా యందు చూసినవి, నేను మీకు నేర్పించినవి, నా జీవితంలో మీరు కనిపెట్టి నేర్చుకున్నవి జరిగించండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు తోడుగా ఉంటాడు అని అంటాడు భక్తుడు. ఆ తర్వాత ఇక క్రీస్తునందలి సరళత నుంచి వేరు కాకూడదు అని రాసు. సింప్లిసిటీ ఇంతే, చాలా సులువైన కాడి. ఇదేదో బరువుగా మనం మార్చేయకూడదు. గాజులది, పొట్టుది, పుస్తది అని చెప్పి, మెటల్ది అని చెప్పి, తెల్ల బట్టలు వేసుకొని తిరుగు అని చెప్పి. మరి అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలో రాసింది కదా, కొత్తగా రక్షింపబడిన వారిని బాధించకూడదు, కష్టపెట్టకూడదని రాసింది. వారిని కష్టపెట్టొద్దని మాకును పరిశుద్ధాత్మకును తోచినదని రాసింది. విగ్రహాలకు దూరం ఉండి, గొంతు పిసికి చంపిన అది తినకుండా, అంటే రక్తం తినకుండా ఉండి, వ్యభిచారానికి దూరం ఉంటే చాలు. ఆ సందర్భంగా నేర్చుకుంటారు దేవుని వాక్యం. వారు మోషే ధర్మశాస్త్రం ప్రకటించేవారు ప్రతి చోట ఉన్నారు కదా, నేర్చుకుంటారు వాళ్ళు. మెల్లిగా మార్పు చెందుతారు. కానీ ఇప్పటి మటుకు ఇంత చాలు. మీరు బాప్తిజం ఇచ్చే అప్పుడు ఇంత చాలు. మీ కండిషన్స్ అన్ని పెట్టకండి. మీరు నేర్చుకోవడానికి ఎన్నో ఏళ్ళు తీసుకొని మీరు ఆ కండిషన్స్ అన్ని వాళ్ళకి పెట్టకండి. విగ్రహారాధనకు దూరం ఉండి, వ్యభిచారానికి దూరం ఉండి, రక్తం తినకుండా ఉంటే, అపవిత్రతకు దూరం ఉంటే చాలు. ఇంకా దేవుడు నేర్పించుకుంటాడు వారికి. మీకు తెలిసిందంతా ఒక దినంలో వాళ్ళకి నేర్పకండి. ఆ తర్వాత క్రీస్తునందలి ఈ సరళత నుంచి వేరు కాకండి. ఎఫెసీ 2వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చూస్తే, మనం ఆయన చేతి పని అయి ఉన్నాము అని రాస్తుంది. వీఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ అని, చేతి పని. అయితే ఆయన చేతి పని అంటే మన జీవితంలో ఆయన చిత్తమే జరగాలి. ఇప్పుడు ఒక కుమ్మరి ఆయన ఒక కుండ చేస్తాడు, దేనికి? నీళ్లు పట్టడానికి. ఒక కుమ్మరి ఆయన ఒక దీపంతో చేస్తున్నాడు, ఎందుకు? వెలిగివ్వడానికి కదా. మరి కుండ నేను ఊకే ఒక దగ్గర కూర్చోకుండా అటు తిరగాల్సి వస్తుంది. చెరువు తీసుకుపోతాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ చెరువు తీసుకుపోతాడు, మళ్ళీ తెస్తాడు. చాలా అలసిపోయినాను, ఇంకా ఒక దగ్గర కూర్చొని ఉంటాను అని అన్నదనుకోండి, కుండే నూనె ఎవరైనా పోస్తారా? నేను వెలిగిస్తాను అని అన్నదనుకోండి, కుండ ఒక్క దగ్గర కూర్చొని నేను చక్కగా దీపింతలాగా వెలిగిస్తాను అని అంటే, కుండే నూనె మా ఊర్లో అయితే పోయారు. ఆయన ఇంకా దీపింత మరి ఒక్క దగ్గరే కూర్చొని బోరు కొడుతుంది, నేను నీళ్ళు తెస్తాను అని అంటే, ఈ కొన్ని నీళ్ళు ఎవరు పట్టుకొస్తారు? చెరువు నుంచి 2 కిలోమీటర్లు నడిచి. ఈ 2 వృధా అయిపోతాయి కదా. కుండ నీళ్ళే పోయాలి, దీపింత వెలిగే ఇవ్వాలి. మీరు దేని కొరకైతే సృష్టింపబడ్డారు ఆ పనే చేయాలి. అందుకే ఆయన చేసుకున్నాడు, ఆ పనే చేయాలి. ఏ పని అప్పగిస్తే ఆ పని. ఇంకొకరితో పోల్చుకోకూడదు, ఇంకెవరో చేసినట్టు మనం చేయకూడదు. దేవుడు మీకు చెప్పిన పని మీరు చేయాలి, సంతోషంగా చేయాలి. ఎందుకంటే మరి ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే అప్పటి నుంచి ప్రేమించి ఒక ఉద్దేశం కలిగి మీ కొరకు మిమ్మల్ని రప్పించినాడు ఒక తరువులో భూమి మీద. మరి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి వీలే లేదు. మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. కొన్ని మంచి పనుల కొరకని సృష్టించినాడు, ఆ పనులన్నీ మన ద్వారా జరగాలి. ఆయన ఇంకా మరి ఎట్లా తెలుస్తుంది నాకు అని అంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు, అన్యాయస్తుడు కానే కాడు. మరైతే నీతిమంతుని అడుగులు ఆయన ఆజ్ఞాపిస్తాడని రాసు. ఆజ్ఞాపిస్తాడంట. ఒక్కొక్క అడుగు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఒక్కొక్క అడుగు ఆయన అడిగి వేయండి, తప్పక అడుగులు స్థిరపరుస్తారు అని చిత్తం కొరకు వేచి ఉంది. బైబిల్ ఎప్పుడు చదువుకుంటా ఉంటే ఒక సమస్యలో, ఒక తీర్మానంలో అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. నాలుక ఏదైనా రుచి వెంటనే గుర్తుపడుతుంది కదా, తీపి లేకపోతే చేదు లేక పులుపు వెంటనే గుర్తవుతుంది కదా. అట్లాగా మన జీవితంలో వాక్యం చదివి ఎక్కువ జీర్ణించుకొని ఉంటే, దేవునికి ఇష్టం లేని ఏమైనా ఉంటే వెంటనే వద్దు 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 అనిపిస్తుంది.
రుచి నాలుక చెప్పినట్టు మన ఆత్మ, మన మనస్సాక్షి వెంటనే చెప్పేస్తుంది ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు. చాలా వాక్యం ధ్యానిస్తూ రోజు ప్రార్థన చేసుకుంటూ అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్న జీవితం అయితే, మరి అటువంటి జీవితం అయితే మనస్సాక్షి చాలా మటుకు దేవుని చిత్తాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనస్సాక్షికి కూడా దోషం తోచకుండా బ్రతికితే చాలు. మన ప్రార్థనలో బలం ఉంటుంది, మరి దారి తప్పకుండా ఉంటాం. మనస్సాక్షి కూడా నింద వేయకుండా బ్రతకాలి. ఆ తర్వాత మరి అందుకే ఈ రీతిగా దారి తప్పకుండా బ్రతకాలంటే ఉదయం లేచి 1 గంటన్నరనన్నా తప్పకుండా వాక్యం ధ్యానించాలి, 1 గంటనన్నా మోకరించి ప్రార్థించాలి. ఇది అలవాటు మీరు చేసుకుంటే బ్రతుకంతా దీవింపబడతారు. ఏకానితో సహవాసం 24 గంటల్లో 10వ భాగం అంటే 2.5 గంటలు మీ ఆదాయంలో 10వ భాగం దేవుంది. మరి సమయం దేవుడిచ్చిన ఆదాయం కాదా? ఆ రోజు దేవుడు మీకు ఇచ్చిన బహుమానం కాదా? దాంట్లో 10వ భాగం తీసి దేవునికి ఇవ్వండి, గొప్పగా దీవింపబడతారు. మరి వెదజల్లి అభివృద్ధి పొందువాడు కలడు, బిగబట్టి లేమికి వచ్చేవాడు కలడని రాసుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇచ్చే విషయంలో వెదజల్లితే సమృద్ధిలో దేవుడు ఉంచుతాడు. ఆత్మీయంగా ఇహపరముగా సమృద్ధిలో ఉంచుతాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో 26 నుంచి 35 వరకు చూస్తే, నా నిమిత్తము అవసరమైతే అమ్మనాన్ని విడిచిపెట్టమన్నాడు దేవుడు. దారికి అడ్డం వస్తే అవసరమైతే భార్య భర్త పిల్లల్ని అన్నదమ్ములను అక్కజలను విడిచిపెట్టమని రాస్తుంది. అట్లాంటి అందరిని వదిలిపెట్టి తిరగమని కాదు. దారికి అడ్డం వస్తే మేము కావాలా, యేసు ప్రభు కావాలా అని అడిగితే అప్పుడు చెప్పాలి. అప్పుడు కలిసే ఉండాలి. మీ ధర్మం మీరు జరిగించాలి, వారిని ప్రేమించాలి. మీ ప్రేమ చూసి వాళ్ళు మారుతారు, వారి కొరకు ప్రార్థించాలి. కానీ మేము కావాలా, యేసు ప్రభు కావాలా తెలుసుకోమన్నప్పుడు తేల్చి చెప్పాలి, నాకు యేసు ప్రభువే కావాలి. ఎందుకు ఈ మనుషులంతా ఎప్పుడన్నా వదిలిపెట్టే వాళ్ళే. మరి మరణం మనల్ని వేరు చేస్తుంది, లేదా ప్రేమ చల్లారుతుంది, దూరమన్నా వెళ్ళిపోతారు. ఇల్లు ఎప్పటికైనా వదిలిపెట్టే వాళ్ళే. ఆ దేవదేవుడైతే ఎప్పుడు విడిచిపెట్టడు, విడువను ఎడబాయనన్నాడు. యుగ సమాప్తి వరకు మీతో ఉంటా అన్నాడు. ఆయనను వదులుకోవద్దు, ఈ మనుషుల కొరకు ఆయనను వదులుకోవద్దు. ఈ భార్య భర్త అమ్మ నాయన సంబంధాలంతా ఈ లోకం మట్టుకి అక్కడంతా దేవదూతల్లాగా ఉంటాం. మనకు ఆయన ముఖ్యం, మన పరలోకం చేరడం ముఖ్యం కదా. కాబట్టి విడిచిపెట్టవచ్చును వీళ్ళని అవసరమైతే. పోట్లాడమని చెప్పడం లేదు, ప్రేమించండి. మరైతే ఎంత ప్రేమించినా వారు ఈ మాటనే పలికితే, ఎంత సర్దుకున్నా ఎంత ఓర్చుకున్నా ఈ మాటనే పలికితే అప్పుడు చెప్పండి మాకు దేవుడు కావాలని తెలిసి చెప్పండి. యోహానును యేసు ప్రభు పిలిస్తే పడవ విడిచిపెట్టినాడు, వలలు విడిచిపెట్టినాడు, నాన్నను విడిచిపెట్టినాడు, వెంటనే వచ్చేసినాడు. అంతే, బ్రతుకు వదిలిపెట్టినాడు, తండ్రిని వదిలిపెట్టినాడు. భవిష్యత్ అంతా ఆయన చేతిలో పెట్టి ఆయన దానిని వెంబడించినాడు. మరి అపోస్తలునిగా మిగిలిపోయినాడు కదా. యుగ సమాప్తి గురించి దేవుడు అతనికి ఎంత స్పష్టంగా బయలుపరిచినాడు. ఈ సురమున అనుకొనిచ్చినాడు కదా. అందుకే అన్యాయస్తుడు కాదు ఆయన. నా నిమిత్తం మీరు ఏమైనా వదిలిపెడితే దానికి 100 రెట్లు మీరు పొందుతారని ప్రభు చెప్పినాడు. 100 రెట్లు పొందుతారండి. ఆయనగా నిత్య జీవం, మంచి బేరమే కదా. చిన్న పెంకులు ఇస్తే బంగారం ముద్దలు దొరుకుతున్నాయి, మంచి బేరమే కదా. మరి 100 రెట్లు ప్రతిఫలం ఇచ్చి నిత్య జీవం మళ్ళీ కోసరేసినట్టు. కాబట్టి ఆయన న్యాయవంతుడే, భయపడకండి. అయితే దేవుడు అవన్నీ కూడా బలవంత పెట్టడు, సొంతగా తీర్మానం చేసుకోవాలి. బాప్తిసం అప్పుడు తీర్మానం చేసుకోవాలి సొంతగా. ఏదైనా విడిచిపెడతాను, అమ్మ నాయనను, భార్య భర్తలను, పిల్లల్ని, అక్కజలను, అన్నదమ్ములను, అవసరమైతే ఆస్తి విడిచిపెడతాను. మరి మా పూర్వీకులు ఆస్తి విడిచి వచ్చినారు. 2-3 తరాలు అయిపోయినాక మరి మా అమ్మను ఆ సీమల అనే గ్రామం పంపిస్తే వాళ్ళు అంటున్నారంట, మీరు రాజుల్లాగా ఉన్నారు, మేము అట్లాగే ఉండిపోయినా మునుపట్లాగానే, మమ్మల్ని తీసుకోబోద్దు ఆ దేవుని దగ్గర అని అడుగుతున్నారంట. మరి వారే వెలగొట్టినారు మా తాతను కట్టుబాటులతో. ఆస్తి ఇవ్వం అని చెప్పి రోడ్ల మీద పడతారనుకున్నారు. కాదు, వారికంటే ఘనంగా ఉంచినాడు దేవుడు. అంత ఆఫీసర్లు అయిపోయినారు, చాలా ఘనంగా ఉంచినాడు దేవుడు. మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరే బాగున్నారు, మాకు 85 ఏళ్ళ వయసు ఉన్న ఆయన నర్సిరెడ్డి అన్నట్టు ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన ఏమంటున్నాడు, వచ్చి కూర్చున్నాడు లోపల వచ్చి ఏమంటున్నాడు, 3 ఏళ్ల కింద మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, మీరు వర్ధిల్లినారు. నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అయ్యగారికి 85 ఏళ్ళకు తీరిందంట.
అయితే నా వాళ్ళు నమ్ముతలేరు, మీరన్నా వచ్చి చెప్పండి, వెళ్ళి చెప్పు వచ్చినాను. కాబట్టి యేసు ప్రభు నమ్ముకునేవారు చెడిపోలేదు, చిన్నగా ఎవరు ఉండరు. చిన్నగా ఉండేది కష్టం అవుతుంది, ఎందుకంటే తప్పక వరిదిలా చేస్తాడు, తప్పక వరిదిలా చేస్తాడు. మరైతే బలవంత పెట్టడు, సమర్పణ మీ ఇష్టం, అది మీరు తీర్మానం చేసుకోవాలి. నాగటి మీద ఒకసారి చేయి పెడితే వెనుతిరిగి వాడు నాకు పాత్రుడు కాడని చెప్పినాడు. ఇక మరి గోపురం కట్టేది ఉంటే పునాదికి ఎంత అవుతుంది, గోడలకి ఎంత అవుతుంది, కప్పుకి ఎంత అవుతుంది అని లెక్క పెట్టుకుంటారు కదా. సగం కట్టి ఆపిస్తే అవమానం కదా. యుద్ధానికి పోయేది ఉంటే ఆలోచన చేసిపోతారు యుద్ధానికి. కాబట్టి ఆత్ర పెట్టాడు ఆయన. మాయమాటలు చెప్పి నన్ను వెంబడించమని చెప్పలేదు, గుంపులు కావాలని అడగలేదు. అందుకే ఖచ్చితమైన తీరు. బ్రతకాలని ఆశ ఉంటే ఆయన పాదాలు పట్టుకోండి, ఎవరి పెళ్లికి ఇష్టం ఉంటే ఆయన వెంబడించండి, ఇష్టం లేకుండా వదిలిపెట్టండి, మీ ఇష్టం అని చెప్తాం. రండి 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 అని చెప్పి మస్క కొట్టి తీరు ఇక్కడ కనబడదు. ఎందుకు బైబిల్ అట్లా రాసలేదు? మరి ఆలోచన చేసుకుని రమ్మన్నాడు. సిలువదారిని చెప్పినాడు, ఇరుకు మార్గం అని చెప్పినాడు. అనుదినం మీ సిలువ మోసుకుని రమ్మన్నాడు, ఇష్టమైతే రమ్మన్నాడు. ఇష్టం ఉన్నోళ్ళే వస్తారు. అయితే బాప్తిసం అప్పుడు ఆలోచన చేసి మంచిగా ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకొని వారు తీసుకోవాలి బాప్తిసం. అందుకే మీరు ఆత్ర పెట్టకూడదు, వారిని ప్రెషర్ ఇచ్చినట్టు చేయకూడదు. ఈ బోధించడం, నేర్పించడం, లెట్ ఇట్ బి విత్ లవ్, మనసు పడినట్టు ఉండాలి. మనసు పడితే కష్టం కాదు. మనం స్కూటర్ మీద పోతా ఉంటే పెద్ద వర్షం పడింది, పెద్ద శంకుల ముఖం మీద పడితే నొప్పయింది. మీ ప్రేమ వారికి అట్లుండకూడదు, కటువుగా నొప్పించినట్టు భయపెట్టినట్టు ఉండకూడదు. లెట్ ఇట్ ఫాల్ ఆన్ దెమ్ లైక్ డ్యూ, మనసు పడ్డట్టు చాలా చాలాగా హాయిగా అనిపించినట్టు ఉండాలి. సత్యం వారికి అట్లా అర్థం కావాలి. అర్థమైనాక తీర్మానం కొరకు వారిని విడిచిపెట్టండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు అడిగితే ఇవ్వండి. అందుకే బాప్తిజం క్లాస్ అంతా చెప్పినాక మళ్ళీ అడగాలి, మీరు తీసుకుంటారా బాప్తిజం, మీకు ఇష్టమేనా అని. అంతా విన్నాక మీకు ఏమనిపిస్తుంది అని. వారు లేదు ఇప్పుడు తీసుకోండి, వదిలిపెట్టేయండి, భయపెట్టకండి, మీరు బాధపడకండి, అవమానం అనుకోకండి. ఆ తర్వాత ఇక దేవుడు మీకు ఇచ్చినవన్నీ కూడా వదులుగా పట్టుకోవాలి. అబ్రహామును దేవుడు అడిగినాడు, ఇసాకుని ఇస్తావా? ఇసాకుని దేవుడే ఇచ్చినాడు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతాడు అని అంటే దేవుని వైపే దృష్టి. ఈ కుమారుణ్ణి ప్రేమించడంలో ఎక్కువ ప్రేమించి కొంచెం ఆ ప్రేమ ఇటు ఇటు వచ్చిందేమో. నాకంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమిస్తే మీరు నాకు పాత్రలో కారని చెప్పినాడు. కాబట్టి అన్ని దేవుడిచ్చిన అన్ని వదులుగా పట్టుకోవాలి. ఎప్పుడు అవసరమైన వదలడానికి సిద్ధం ఉండాలి. నా కుమారుడా వస్తావా అని ప్రభు నన్ను అడిగితే అందుకే ప్రభా ఈ నిమిషం నేను సిద్ధమే అని చెప్పింది. పక్క గదిలో మా అమ్మ ఉన్నది, మా అమ్మ చెప్పొస్తాడు, ఆడ చెప్పొస్తాడు చెప్పలేదు. చర్చిలో అప్పుడు మా నాయన ఉన్నాడు, కొంచెం ఉండు నేను ఆఖరుణ్ణి అని చెప్పి మా నాన్న చాలా ప్రేమిస్తాడు, అందరికంటే 6 నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు మా నాన్న, మరి ఒక్కసారి చెప్పొస్తాను అని అనలేదు. లేకపోతే చర్చ్ మెంబర్స్ కు అయ్యో ఎంత విధేయత, ఎంత గౌరవం నేనంటే, నేను చెప్పిన మాట ఎప్పుడు దాటరు. అయ్యో ప్రభు వాళ్ళకు ఒక్కసారి కనబడొస్తాను అన్న అని ఏడుస్తా ఉంటారు. ఒకసారిగా ఆఖరిసారి ఏడవమని చెప్పి వస్తానని చెప్పలేదు. లేకపోతే ఇంకేదో పని మిగిలింది నాయన చేసుకొని వస్తానని లేవు. ఇంకెవరితో సరి చేసుకునేది ఉంది, కొంచెం ఆగు, నేను క్షమాపణ అడిగి వస్తాను, సరి చేసుకుని నా బాధ్యత ఏదో ఎత్తేసినాను, మంచి చేసుకుని వస్తానని లేదు. లేదా కొన్ని ఆశలు ఉన్నాయి తీర్చుకొని వస్తాను, ఇంకొంచెం పెద్ద సేవ జరిగినాక వస్తాను అని అనలేదు. ఈ నిమిషం నేను సిద్ధమన్నాను. ఎందుకు? దేవుడు పరీక్షించి చూస్తున్నాడు ప్రాణం, ఇంకొంచెం బ్రతుకుతానని అంటని అని చూస్తున్నాడే, పరీక్షించినాడు. ఈ నిమిషం నేను సిద్ధమే అని అంటే 3 గంటలు తీసుకెళ్లి మళ్ళీ పంపించినాడు. మరి ఇక పెద్ద పనులు దేవుడు అప్పగిస్తా ఉన్నాడు, రాజ్యాలు అప్పచెప్తా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినన్ని వదులుగా పట్టుకోవాలి. ఎప్పుడు అడిగినా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రేమించేది ఆయననే, మనం ఆశపడేది ఆయన కొరకే. ఆయనే మన స్వాస్థ్యము. ఆ తర్వాత ఫలించే కొమ్మను విరుస్తా అన్నాడు. అయ్యో పండ్లు అవుతున్నాయి, ఎందుకు విరుస్తాడు? ఇంకెక్కువ పండ్లు కావాలని. అట్లా కొన్నిసార్లు పాపము కాదు కానీ అనవసరమైన కొన్ని తీసేస్తాను మనలో నుంచి. మరి ఐఏఎస్ కొరకు నేను ఆశపడ్డాను, విరిచాడు దేవుడు, ఇవ్వలేదు. నేను అడిగాను, మరి ఆ గాయం నొప్పిలో ఆయనను ఇంకెక్కువ వెతికినాను. మరి నా జీవితానికి అర్థం ఏంటి చెప్పు అని అడిగినాను. చెప్పినాడు, ఎంత బాగుంది, ఎంత సంతోషం ఉంది, ఈ తృప్తి ఇంకెక్కడ నాకు దొరకలేదు, ఈ శాంతి నాకు ఇంకెక్కడ దొరకలేదు అని చిత్తంలోకి వచ్చినాను. ఎందుకు విరిచినాడు? మరి అప్పటికి ఎంతో కాలం నుంచి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభును ప్రేమిస్తూ
6 సంవత్సరాల చిన్న వయసు నుంచి ప్రభుని ప్రేమిస్తా ఉన్నాను. చదువు వచ్చినప్పటి నుంచి బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ఎన్నో దర్శనాలు ప్రభు చూపిస్తా ఉండేవాడు. ప్రార్థించి ప్రత్యుత్తరం పొందినాను. 10 సంవత్సరాల వయసు నుంచి పట్టుదల గల ప్రార్థన నాకు తెలుసు. ప్రభుత్వ ఏకాంతం నాకు తెలుసు. ప్రార్థిస్తూ రాత్రంతా ప్రార్థనలో గడిపేయడం నాకు తెలుసు. మరి ఎన్నో కృపావరాలు దేవుడు నాకు ఇచ్చినాడు. మరైతే విరిచినాడు. IAS కావాలంటే ఇవ్వలేదు. ఎందుకు? ఫలించే కొమ్మను విరుస్తాడు, ఎక్కువ ఫలించాలని. మరి దేవుడు అప్పుడప్పుడు విరుస్తాడు. విసుక్కోదు, సనగకూడదు, ప్రశ్నించకూడదు. ఇక అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి. ఆ తర్వాత ఒక సంఘం అవసరం, ఒక సహవాసం అవసరం. వారానికి ఒక చేర్చిపోయే వాళ్ళు ఎదగరు. ఎందుకు? ప్రతి చోట కాపరి దేవుడిని దీవించును గాక ఆమెను అంటాడు మళ్ళీ రావాలని. గద్దించే వాళ్ళు కావాలి. ఏసన్న గారి మీటింగ్ లో ఒక సహోదరి, సునీత కుమార్ అనే సహోదరి పోయినప్పుడు చెప్పినాడంట, వేలు పెట్టి నిన్ను చూపించి నిన్ను గద్దించే కాపరి నీకుంటే ఆ చర్చకు వెళ్ళు, ఫలిస్తావు అని. వేలు పెట్టి చూపించి గద్దించడానికి కొంచెం గుండు ఉండాలి కదా, ధైర్యం ఉండాలి. తెలంగాణ భాషలో ఏమంటారు? దమ్ము ఉండాలంటారు. ఇప్పుడు ఆ మనిషి నుంచి వీళ్ళు ఏమన్నా ఎదురు ఆశపడితే గద్దించరు, ఆ మనిషికి భయపడితే గద్దించరు. మరైతే అయ్యో నొచ్చుకుంటారేమని మొగమాట పడితే గద్దించరు. మరి మారకుండా ఉంటారు కదా. అయితే బయట వెళ్ళినారు, యేసుప్రభునే విడిచి కొంతమంది పోలేదా? ఇష్టం ఉన్న వాళ్ళు వెంబడిస్తారు. నొచ్చుకుంటే నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకొని వారు బాప్తిజం పొందలేదా? పేతురు చెబితే కొమ్మను సరిగ్గా చెక్కి అంటుకట్టలు ఆ చెట్టుకు. నొచ్చుకుంటే నొచ్చుకున్నారు. మార్పు కలిగితే చాలు. తిడితే తిట్టినారు, విమర్శిస్తే విమర్శించినారు. దేవుని చిత్తం జరిగితే చాలు అని అనుకునేవాడు వేలు పెట్టి చూపించి గదిస్తాడు. అందుకే ప్రసంగం మధ్యలో కూడా కొంచెం ఎవరన్నా అజాగ్రత్త వింటుంటే జాగ్రత్త అని చెప్పగానే ఆ టెన్షన్ ఇంకా 3 గంటలు. ఒకవేళ వాళ్ళు కొంచెం అటు ఇటు చూస్తే వాళ్ళ పక్కన వాళ్ళకి జాగ్రత్త చెప్పు అని అంటే మరి ఇటు చూసే వరకు ఇద్దరు ఇక కోమాలో పోయినట్టుంటారు. ఏంటి అని అంటే ఇంకా పేరు చెప్తాడు, ఇంకా ఆగకపోతే ఇక ఇద్దరిని పంపుతాడు బయటికి సాగనంపడానికి. సర్దుకునేది లేదు. అయితే గద్దింపుకు లోబడిన వాడు తిరుగు లేకుండా పడతాడు. మరి వీళ్ళని గద్దించి మీకు బుద్ధి నేర్పి సవరించి ప్రభుకు అంటుకట్టి పెంచే కాపరి, ఒక కాపరి మీకు ఉండాలి. ఒక సంఘం మీకు ఉండాలి. ఒక సంఘం మీకు ఉండాలి. ఎక్కడ పోవాలి? మా చర్చికే రమ్మని నేను ఎవరికి ఒక్కరు కూడా చెప్పలేదు. అయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉన్న సంఘం ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు ఉన్న సంఘం ఉండాలి. మరి అప్పుడు మీకు మీరు మంటున్న చోట మీరు వెలుగుతారు. పచ్చి చెట్టుని తెచ్చి మంటలో పెడితే అంటుకుంటుంది కాసేపటి కన్నా. ఆయన మంటలున్న చోట మీరు వర్ధిల్లుతారు. ఆయన జీవం ఉన్న చోట మీరుంటే ఆయన జీవం మీలోన ఉంటది. మరి అందుకే పరిశుద్ధాత్మ సంఘానికి గుర్తులేంటి? కొత్తగా మనుషులు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఆ చోట ఆయన ఆకర్షిస్తుంది తప్ప ఎవరు నమ్మరు దేవుని. ఇది ఖచ్చితమైన గుర్తు. కొత్తగా మనుషులు దేవుణ్ణి తెలుసుకుంటా ఉంటారు. ఆ చోట స్వస్థతలు జరుగుతాయి, దుష్ట శక్తి నుంచి విడుదల కలుగుతుంది, మనుషుల్లో మార్పు కనబడుతుంది. హల్లెలూయా. మరి మామూలుగా మానవ ప్రయత్నంతో మార్పు రాదు. మనుషుల్లో మార్పు రావడానికి ఆయన ఆత్మ కార్యం జరగాలి. మరి ఈ ఐగారిని మార్చాలంటే ఎవరి తరం? లేదా ఆయగారిని మార్చాలంటే ఎవరి తరం? ఇంకొకళ్ళ గురించి అంతే కదా. వర్ష కూర్చున్నారు దేవుని దయ దేవుని సేవకులుగా. ఎవరి తరం వీరిని మార్చేది? ఆయన ఆత్మ కార్యం ఇది. కాబట్టి ఈ గుర్తులున్న చోట ప్రేమ కూడా ఉంటది. తప్పకుండా ధ్వజముగా ఉంటది. ప్రేమ అక్కడ ధ్వజముగా ఎత్తబడి ఉంటుంది, దించకుండా. గవర్నమెంట్ ఆఫీస్ మీద నుంచి జెండాలు దించేరు, ఎగురుతూనే ఉంటాయి ఆ జెండాలు. కాబట్టి ఈ ప్రేమ అనే ధ్వజం దించకుండా అక్కడ ఉంటారు. ఇవి గుర్తులు మీకు మంచి పరిశుద్ధాత్మ నడిపింపున్న సంఘానికి. అక్కడ పోతే మీరు వారు తిరుగుతారు. మరి యేసు ప్రభు నా మీద చిన్న చిన్నగానే ఉండాలేమో అని అనుకుంటారు. కాదు. మరి ఐశ్వర్యం సంపాదించుకోవడానికి ఆయన మీకు సామర్థ్యం ఇస్తాడని ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంది. ఐశ్వర్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తాడంట ఆయన. ఇంకా ద్వితీయోపదేశ కాండం 11:22-28 వరకు రాసింది. ఇదిగో ఒక ఆశీర్వాదం ఒక శాపం మీదట ఉంచున్నాను, మీ ఇష్టం అన్నాడు. ఆయన చెప్పినట్టు ఆయన నియమ ప్రకారం బ్రతికితే తప్పక ఆశీర్వాదం ఇస్తాడు. మీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది ఆరోగ్యముగా ఉండి వర్ధిల్లమన్నాడు.
మీరు చేస్తున్న పని మీరు చేసుకోండి. ఆ పనిని దేవుడు దీవించి హెచ్చింపజేస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు, సమృద్ధి ఇస్తాడు. ఆత్మీయంగా ఇహపరముగా సమృద్ధి ఇవ్వడం దేవునికి ఇష్టమే. ఇది తప్పక బోధించండి, మరవకండి. లేకుంటే మనుషులు ఏమనుకుంటారు, కష్టాలే ఉంటాయేమో, చిన్నగానే ఉంటామేమో అనుకుంటారు. కాదు, ఐశ్వర్యం సంపాదించుకోవడానికి ఆయన సామర్థ్యం కలిగిస్తాడంట. దేవుడిచ్చే ఐశ్వర్యానికి దుఃఖం జత చేయడు, ఆయన దుఃఖం జత చేయడు. కాబట్టి అనుభవించే శక్తి కూడా ఇస్తాడు ఐశ్వర్యం ఇచ్చి. ఆ తర్వాత మేలు చేయడం నీకు చేతనైనప్పుడు మేలు చేయకుండా ఆగిపోకూడదు, తప్పక మేలు చేయాలి. మరి ఆ తర్వాత మరి ప్రభు మార్గం నిరిత బాప్తిజం తీసుకున్నాక అడుగుల ముందుకేస్తుంటే ఇక పాపము జరగదా అని అంటే, పాపము చేయకుండా బ్రతికినాడు యేసు ప్రభు, అట్లాగే బ్రతకమన్నాడు. వేరే భక్తులు కూడా హనోకు, యోసేపు, దానియేలు, ఏలియా ప్రవక్త మచ్చలేని జీవితాలు వీరి జీవితాలు. యోసేపు యేసు ప్రభుకు ముందు గుర్తు, నీతిని బట్టి హింసింపబడ్డాడు, చెక్కు చెదరకుండా ఉన్నాడు, నీతిమంతునిగానే ఉన్నాడు. యేసు ప్రభుకు ముందు గుర్తుగా ఉండిపోయినాడు, ఒక్క లోపం కనబడదు, మచ్చలేని జీవితం. దానియేలు కూడా రెండు విధాల ఆత్మీయంగా ఇహపరముగా ఓ రాజుగా ఉన్నాడు, ప్రధానిగా ఉన్నాడు, మచ్చలేని జీవితం. వృద్ధాప్యంలో దేవదూత కనపడి నువ్వు బహుప్రియుడవు దానియేలు అని చెప్పినాడు. ఈ బహుప్రియుడు అనే మాట యేసు ప్రభు గురించి రాస్తుంది, అనగా దానియేలు గురించి రాస్తుంది. ఆ రీతిగా బ్రతికితే బాగుంటది కదా, అట్లాగే బ్రతకాలి. మరి హనోకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, కానీ ఒకవైపు ఈ బాధ్యతలు జరిగించుకుంటూ ఇంకోవైపు దేవునితో నడిచినాడు. దేవుడు వెంట తీసుకెళ్ళిపోయినాడు, అంత ఇష్టమైనాడు ఈ హనోకు దేవునికి. అట్లా బ్రతకొచ్చు, అట్లా బ్రతికితే బాగుంటది. మరి అందరూ ఒక తీరుండరు కాబట్టి తెలుసు తెలియకూడదు తప్పులు జరిగినప్పుడు ఎట్లాగా, ప్రభు ఈ తప్పు నేను చేసినాను, నన్ను క్షమించు, ఇంకోసారి చేయను ప్రభువా అని చెప్పి ఆ తప్పు వదిలిపెట్టాలి. ఆ మనుషులను క్షమాపణ అడగాలి, అప్పుడు ఆ తప్పు తొలగిపోతుంది. ఆ తప్పు చేసినాక శిక్ష తప్పదు, తెలిసినాక చేసే తప్పులకు శిక్ష ఉంటుంది. కాబట్టి మరి కొనుక్కున్నారు, కష్టం అనుభవించాలి కదా. ఆ సమయంలో దేవుని మీద విసుక్కోకండి, సనగకండి. ఎందుకని న్యాయవంతుడు కొన్నిసార్లు శిక్ష మధ్యలో ఆపేస్తాడు, కొన్నిసార్లు శిక్షనే పెట్టాడు, కానీ అయ్యే నీ చిత్తం అనండి. మరి తప్పే చేయకపోతే శిక్ష ఉండదు కదా, తప్పు చేయకుండా కూడా బ్రతకొచ్చు. మరి మీరు క్షమాపణ పొందుకుంటున్నారు కదా, ఒకసారి కాదు, జీవితం అంతా ఎన్నోసార్లు. దేవుని క్షమాపణ పొందకపోతే ఎక్కడుంటాం? ఎప్పటికప్పుడు ఆయన మొట్టికాయలు వేస్తే ఎక్కడుంటాం? మరి మీరు క్షమాపణ పొందుకున్నప్పుడు మీరు క్షమించవచ్చును కదా. ప్రార్థించినప్పుడల్లా క్షమించమన్నాడు దేవుడు. మనసారా క్షమించండి, అప్పుడు మీకు శాంతి దొరుకుతుంది, ప్రభువుకు మీలో చోటు దొరుకుతుంది. ఆ తర్వాత ఇక సాక్ష్యం ఇవ్వడం మానకండి. గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించదని రాసు. సాక్ష్యం లేని జీవితం చల్లారిపోయిన జీవితం, ఆత్మీయంగా చచ్చిపోయిన జీవితం. బ్రతికున్నారా అని చూస్తారు కదా, శ్వాస ఉందా, నాడుందా, అట్లాగా సాక్ష్యం ఇస్తున్నారా అని మనం చూస్తే తెలుస్తుంది బ్రతికున్నారా, ఆత్మీయంగా చచ్చిపోయినారు. ఎందుకు? వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాదిని వారు జయించరని రాసింది. ఈ అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మృంగాలని తిరుగుతున్నాడంట. కొంచెం తినడం కాదు, మింగుదామని. గులాబ్ జామ్ తింటారు చూడు, మొత్తం ఒకసారి అట్లాగా మింగుదామని వాడు చూస్తున్నాడంట. మరి అయితే వాడన్నా మిమ్మల్ని మింగాలి, లేకపోతే మీరన్నా వాడి ముఖం పగల కొట్టాలి. ముఖం పగల కొట్టి ఎట్లా మింగుతాడు? అయితే ముఖం పగల కొట్టడానికి సాక్ష్యం ఇచ్చే జీవితం పనికొస్తుంది. మరి ఆగొద్దు. కొంతమంది అనుకుంటారు భక్తి ఎక్కువైతే సేవనే చేయాలేమో అని. కాదు, మీరు చేస్తున్న పని మీరు చేస్తా ఉండండి. పూర్తి సమయం ప్రభు సేవకు పిలిస్తే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. పూర్తి సమయం ప్రభు సేవకు పిలిచినాక పనికి పోతే చేయి పడిపోతుంది, కాలు పడిపోతుంది, అడుగు పడిపోతుంది. కొంతమంది గోడ పట్టుకొని నడుస్తారు, కొంతమంది ఏమో కష్టపడతారు. మొత్తానికి మంచిగా అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు. అయితే అట్లా పూర్తి సమయం సేవకు పిలవకపోతే మీరు చేస్తున్న పని మీరు చేస్తూ ఉండి మీరు సాక్షులుగా ఉండండి. సాక్షులుగా ఉండేది అందరి పని. మరి మీరు పైనుండి శక్తిని పొందినాక యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అన్నాడు ప్రభు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఇది అందరికీ దేవుడు అప్పగించిన పని, మానొద్దు. అయినాక యుద్ధము సుమ జ్ఞాపకం ఉంచుకోవాలి. సైతాను సమూహాలతో ఎప్పుడు యుద్ధమే, మహాయుద్ధం ఇది. యుద్ధం గెలవాలి.
వాడితో గెలవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఏది తక్కువ కాకూడదు. ఎఫెసీయుల 6వ అధ్యాయంలో రాసింది కదా, రక్షణ శిరస్త్రానము నీతి అనే మైమరు. నీతి కొంచెం తక్కువైతే అక్కడ గుచ్చుకుంటుంది సైతాను బాణం. నీతి మరవద్దు, చిన్న చిన్న విషయాల్లో కూడా నీతి మరవద్దు, అది కవచం వేసుకున్నట్టు ఉంటుంది. సత్యం అనే దట్టి ఏ తీరులో కూడా, ఏ మాటల్లో, చూపుల్లో, ఆశల్లో కూడా అబద్ధం వద్దు. అబద్ధం అసలే వద్దు. నేను సత్యమును అన్నాడు దేవుడు. సత్యం మీద ఉంటే దేవుడి మీద ఉంటాడు. అన్నిట్లో యథార్థత, అన్నిట్లో సత్యమే. అబద్ధం కొంచెం కూడా రవంత కూడా వద్దు. అబద్ధం ఉండగానే సైతానుకు చోటు అవుతుంది. వాడు బుగ్గగిల్లు గుడ్డ ఎత్తుకుపోతాడు. మా పాపి, మా బుజ్జి, మా బంగారు కొండ అని చెప్పి. ఇక వాడి ఆధీనం మీ జీవితం. ఇక వాడి దయ మీద ఆధారపడి ఉంటారన్నమాట మీరు. వాడికి ఏం దయ ఉంటుంది మీ మీద? నాశనం చేద్దామని ఆశ ఉన్నది. చోటు ఇవ్వకండి, సైతానుకు చోటు ఇవ్వకండి అని రాస్తుంది. ఆ తర్వాత మరి ఈ మహాయుద్ధంలో గెలవడం ఎట్లాగా? ఉపవాసాలు నేర్చుకుంటే తప్ప గెలుపు ఉండదు, ఓడిపోతాం. మేము శరీరదారులమైనను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరములు ఈ లోక సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయడానికి శక్తి గలవి. ప్రతి తలంపును క్రీస్తు కొరకు చెరపట్టడానికి శక్తి గలవి మా ఆయుధాలు. ఏ ఆయుధాలు? ఉపవాస ప్రార్థన ఆయుధాల్లో ఒక ఆయుధం, బలమైన ఆయుధం. ఇంకేం లేదు. ఆయుధం వాడతా ఉంటే గెలవడమే. ఎస్తేరు రాణి 3 రోజులే ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆమె జాతి వారిని 127 దేశాల్లో ఉన్న యూదులను రక్షించినాడు యేసు ప్రభు. సైతాను పన్నాగం పన్నింది. యేసు ప్రభు వస్తాడేమో ఈ జాతిలో నాశనం చేసేద్దాం, ఒక్కళ్ళే కూడా చేద్దాం, దేవుని చిత్తాన్ని ఆపేద్దాం అనుకుంటే ఒక్క ఎస్తేరు రాణి మనసు గట్టి చేసుకొని ప్రార్థిస్తే 127 దేశాల చరిత్ర మారింది. ఎవరైతే యూదులను చంపుదామనుకున్నారో వాళ్ళు చంపేయబడ్డారు. దోచుకుందామనుకున్న వారితో ఇప్పుడు సొమ్మైపోయినారు. ఎట్లాగా? ఉపవాస ప్రార్థనతో అంత శక్తి విడుదలైంది. అట్లాంటప్పుడు మీరు గెలుస్తారు ఉపవాస ప్రార్థనలతో. మీ కుటుంబం దీవింపబడుతుంది, మీ వంశాలు దీవింపబడతాయి. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి విడుదలవుతుంది. మీ దేశం రక్షింపబడుతుంది. అందుకే ఉపవాసాలు మరవకూడదు, ప్రార్థన మరవకూడదు. ఒట్టి ఉపవాసం కాదు, ప్రార్థన లేని ఉపవాసం వ్యర్థమే. మరి తాళం వేసినా అంటే తాళం వేసినా కానీ గొల్లం వేసేది మర్చిపోయినా అన్నట్టుంటది. గొల్లం వేయాలా, తాళం కూడా వేయాలి కదా. మరి ప్రార్థన ఎడతెరిపిలేని ప్రార్థన అంటే తిన ప్రార్థన. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలు కూడా మరి బీదలను మరవకూడదు. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడంట. ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తాడు. నేను ఖర్చు పెట్టింది కొన్ని వందలే, నిన్న 10 రెట్లనే ఎక్కువ ఇచ్చినాడు. అయితే ఇంకో విషయం ఏమంటే, మన గురి ఏంటి జీవితంలో? ఒక మనిషిని అడిగితే ఇంటి చుట్టూ కార్లు ఉండాలి అని అడుగుతాడు. మన గురి ఏంటి? దీని కూడా బ్రతుకుతున్నాం అని అంటే యేసు ప్రభును పొందుకోవడమే మన గురి. నరహంతకుని, రక్తపిపాసుని, సంఘాలు ధ్వంసం చేసిన వాడిని, సంఘాలు చెదరగొట్టిన వాడిని పట్టుకుని సౌలా అని పిలిచింది. ఆ ప్రేమ ఎందుకు అనంటే ఆయనని తెలుసుకోవడానికేనంట. మరి రాజ్యాలు జయించడానికి కాదు, ఆ తర్వాత సంఘాలు స్థాపించడానికి కాదు. మరి గొప్ప ప్రత్యక్షతలు, దేవుని గురించిన దైవత్వమును గురించిన మర్మాలు, భూమి పునాదులు